सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। वासुदेव वासुदेव। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। వాస్తవం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం 23వ చాప్టర్ మధ్యలో ఉన్నాం. అందులో ఉద్ధవుడు, కృష్ణుడు, మైత్రేయుడు వాళ్ళ మధ్య సంభాషణ నడుస్తూ ఉంది. దానిలో మీరు చూడదలసిన రూపంలో అల్లుకొనటమ్మా అని నన్ను చూసినట్టు చూపు మీకు ప్రసాదించి తిని అని చెప్పారు. అంటే నేను అక్కడ చెప్పుకున్నాం, అక్కడ ఏముందో అది కాకుండా మనం చూడదలుచుకుంది చూస్తున్నాం, చూడవలసింది కాకుండా అని. ఆ చూడదలుచుకున్నది లేకపోతే మనం చూస్తున్న దాని దగ్గర నుంచి అక్కడ ఏముందో అది చూసే స్థితికి రావడం, మధ్యలో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక సాధకుడి యొక్క సిలబస్ అని మాస్టర్ గారు అన్నారని కూడా నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ జీవులలో ఒక్కొక్కరు తాము చూడదలసిన రూపంలో అల్లుకొందరు, రూపకల్పనలోని బాహుళ్యమిచే చూడలేకున్నారు. కొందరు మీ వలనే నన్ను దర్శించుచున్నారు, కొందరు నా యందు ప్రకృతి పురుషులను కల్పించుకొనుచున్నారు, కొందరు భూతేంద్రియ గుణస్వరూపులైన నా సంపదలను మాత్రమే చూస్తున్నారు, కొందరు ఈ సంపదలను తమ బంధుమిత్రాదులుగా కల్పించుకొని చూస్తున్నారు. అంటే లోకంలో ఎన్ని రకాల వాళ్ళు ఉంటున్నారు, ఎన్ని రకాలుగా భిన్నత్వంగా అఖండంగా ఉన్న ఒకే తత్వాన్ని కాకుండా ఆ ఏకత్వాన్ని కాకుండా ఎలా రకరకాలుగా ఉన్నారో అదంతా కూడా కృష్ణుడు ఇక్కడ తెలియజేసి చివరికి ఏదో ఒక భావంలో ఉంటున్నారు కానీ తమ భావాన్ని కోల్పోతున్నారు, దాంతో నా భావాన్ని పొందలేకున్నారు. అయితే మీ వలే చూసిన వారు మాత్రము నా యందు అంతర్నిహితులై నా భావములై ఇమిడి ఉన్నారు. నా భావములు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, నా అంటే ఇక్కడ కృష్ణుడు అని కాదు, నా అంటే నేను అనే భావము అని. అంతేకాకుండా తమ సంకల్పమును లేకుండా స్వామి సంకల్పాన్ని ఏదైతే ఉందో దానికి అర్పితమై జీవిస్తున్న వాళ్ళు అని అర్థం. దాన్ని గ్రాండ్ ప్లాన్ అన్నారు. ఆ మాస్టర్స్ అందరూ కూడా, పరమ గురువులందరూ కూడా వాళ్ళకంటూ కొత్తగా ఏమీ లేదు, జగత్ ప్రణాళిక, విశ్వ ప్రణాళిక, పరమాత్మ ఏది ఉందో దానికి అనుగుణంగా జీవించడం అనేది అప్పటి నుంచి చేస్తూ వస్తున్నారు. వారు మరల నా మనస్సు నుండి వెలువడుచున్నారు. అంటే వాళ్ళకంటూ వేరే మనస్సు లేదు, స్వామి మనస్సే వాళ్ళ మనస్సు, వారే నా మానస సృష్టి. వారు మిగిలిన జీవులకు ఆది గురువులు అవుతున్నారు. వాళ్ళే మనుగులు, సప్తర్షులు, సనకాది నలుగురు కుమారులు, కమలాసనుడు అంటే బ్రహ్మ, నారదుడు నా ప్రథమ సృష్టిగా మరల వెలువడుచున్నారు. అంటే వాళ్ళందరూ కూడా తమకంటూ లేకుండా సమర్పితమై జీవిస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. మిమ్మును వారి వలనే అనుగ్రహించుచున్నాను అన్నారు. కాబట్టి ఆ తర్వాత ఉద్ధవుడనేటువంటి ఆయన ద్వారానేమో ఈ క్రతు విద్య, ముఖ్యంగా దేవాలయములు ఇట్లాంటిదంతా కూడా ఆయన ద్వారా ఈ కలియుగం అంతా కూడా వ్యాప్తి చెందటం అనేటువంటిది, ఉద్ధరింపబట్టడం అనేటువంటి సముద్ధరణ అంటే కరెక్ట్ వేలో అది రావటం అనేది జరుగుతుందని మాస్టర్ గారు మనకి గ్రంథాల్లో ఇచ్చారు. మైత్రేయుల వారినేమో ఆయన సూక్ష్మవాహిక చేసుకొని మంత్రజాలంలో మనకు వస్తుంది, ఆయన చేసుకొని ఆ కార్యక్రమం అంతా కూడా ఆయన నడపబోతున్నాడు అనేటువంటిది మంత్రజాల మార్గంలో. అయితే ఉద్ధవుడు అడుగుతున్నాడు, ఈ నీ కల్పన వెనక ఉన్న శాశ్వత సత్యమని మరి ఒకటి ఉన్నదా? ఇదేనా, దీని వెనక మళ్ళీ ఇంకో శాశ్వత సత్యం ఉన్నదా అంటే ఉన్నది అన్నారు. అది ఎవరి ధ్యానాన్ని బట్టి వాళ్ళకు గోచరిస్తోంది కనుక ఉన్నదే సత్యము కానీ గోచరించినది సత్యము కాదు. ఎప్పటికీ కనబడేది నాకు ఇంతవరకు కనబడింది అనేది అంతా కూడా గోచరించిన సత్యం కాదు, ఉన్నది మాత్రం సత్యం. అయితే భావము నిశ్చలమైనప్పుడు ఎవరి భావన బట్టి వారికి సత్యము గోచరించును. ఆ భావం అనేటువంటిది నేను అనే స్థితిలోకి వచ్చినప్పుడు వారికి ఎంతవరకు వాళ్ళ నిశ్చలత్వం వచ్చిందో అంతవరకు వాళ్ళకి కనబడుతుంది, సత్యం అనేది సత్యముగా కనిపిస్తుంది. కనిపించడే కాదు, వారికి అది సత్యం అవుతుంది, వారికి అంత పరిష్కారం లభించును. మాస్టర్ గారు తమ జన్మదిన సందేశంలో చెప్పారు బ్లావెట్స్కీకి ఏ విధంగా భగవద్ అనుభూతి, గాడ్ ఎక్స్పీరియన్స్ కలిగింది అని. ఆ కలిగిన తర్వాత ఆవిడ ఆనందపడి భగవద్ అనుభూతి కలిగిన ఇదిలో ఎస్టెస్సీలో ఉన్నప్పుడు మళ్ళా ఎవరైతే ఆ రకమైన భగవత్ స్పర్శ అనేది కలిగించారో ఆ గురువు అన్న మాట ఏమిటంటే,
నీకు కలిగింది భగవద్ అనుభూతే కానీ ఇది మాత్రమే భగవంతుడు అనుకోవాకు అన్నారు. అంటే నీ రాశిప్పు ఎంతో అంత పట్టింది అని. గంగానది దగ్గరికి వెళ్ళినప్పుడు మన గంగాళం ఎంతో అంత గంగ నీరు మనం తీసుకోవచ్చేమో కానీ గంగా మొత్తం పట్టేసాను అనేది ఉండదు. అట్లా ఆ భగవద్ అనుభూతి అనేటువంటిది కూడా ఎంతవరకు అంటే వాళ్ళలో ఎంతవరకు ఆ పరిపక్వత నిశ్చలతత్వం వచ్చిందో అంతవరకు ఆ అనుభూతి అనుగ్రహించబడుతుందని ఇక్కడ చెబుతున్నారు. అని ఎవరి భావన రూపమున వారిని అనుగ్రహించును, వారినట్లు భావించుకొని నిత్తును. అంతేకాకుండా ఈ రకమైన భావనలో కూడా దర్శనం అందరికీ ఒకే రకంగా ఉండాలని లేదు. ఎవరికి ఎలా దర్శనం అయిందంటే వాళ్ళకి అది సత్యమే కానీ అది వాళ్ళకి మాత్రం అంతవరకు కరెక్టే నిజమే కానీ అది మాత్రమే అని కాదు అని. కాబట్టే మనకు పరమాత్మని గురించి కూడా వేదాల్లో వాటిల్లో ఒకచోటేమో సమస్తము సదాశివుడు అని చెబుతారు, ఇంకొకరు శ్రీ మహావిష్ణువు అంటారు, ఒకరు సూర్యనారాయణమూర్తి అంటారు, ఒకచోట అమ్మవారు అంటారు, అది ఒకచోట శ్రీ మహాగణపతి అంటారు, ఒకచోట అదే దాని నుంచే సౌరమని శాక్తేయమని రకరకాల శాఖలు పుట్టుకొచ్చినాయి. తర్వాత ఇవేవి తప్పని కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆ దర్శనం అనేది ఇచ్చాను, అది వాళ్ళ వరకు కరెక్ట్ అని చెబుతున్నారు. ఇదే నా భూతమహేశ్వరత్వము అంటే దీన్ని బట్టి ఇంతకీ ఆయన ఏమిటి అనేటువంటిది మొత్తం టోటాలిటీ మాకు అర్థమైందండి, మాకు అనుభూతి అయిందండి అనేది మాత్రం ఉండదు. దీనిని ఎరిగిన వానికి తెలియవలసింది వేరుగా ఉండదు. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది లేదో అది నన్ను తెలుసుకోవటం అని అది మాత్రం తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ ఉద్ధవుడు అన్నాడు, అయితే దేవా ఈ ఆస్తిక జనులు అనుసరించు ఆచారములను సంప్రదాయములను నీవు అంగీకరించు సత్యములేనా అని అడిగాడు. అడిగితే చదివామా? ఇక్కడ వర్ణాశ్రమం అక్కడ దాకా వచ్చాను. నేను అంగీకరింపనిచో నేనను ప్రజ్ఞతో జీవియే మేల్కొనడు. నా అంగీకారమే చెబుతున్నాడు, ఆయన అనుమతి లేకుండా ఇవేవి పుట్టవని చెబుతున్నాడు. కాబట్టి ఈ సాంప్రదాయాలు ఎక్కడ, ఆచారాలు ఎక్కడ, ఇవన్నీ నేనని మేలుకొనుతున్న జీవుల యందు ఉద్భవించుతున్నవి కనుక వీని రూపములుగా నేనే జీవుల యందు మేలుకొనుచున్నాను. ఎవరికి ఏది కావాలనో వాడు వానని నా యందు కల్పించుకొనును. ఇట్లే సాంప్రదాయం కావాలనుకున్నవారు సాంప్రదాయం ఇట్లే కల్పించుకొనుచున్నారు. ఒకడు సాంప్రదాయం కావాలనుకున్నాడు, కల్పించుకొనుచున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు, కానీ ఆయన కల్పించట్లే, వాళ్ళు కల్పించుకుంటున్నారు అన్నారు. ఏది ఎవడు కల్పించుకున్నో అది వానికి ఆవశ్యకము. వ్రతములు వేద యజ్ఞ అధ్యయనాదులు ఇట్టే వానికి గమ్యము నేనే. ఒకడేమనుకుంటాడు, యజ్ఞముల ద్వారానే అవి చేసుకుంటూ ఉంటేనే దాని ద్వారానే పరమాత్మ సాక్షాత్కారం అనుకుంటాడు, పొందుతాడు, కానీ వాడికి అది కరెక్ట్, కానీ అందరికీ అదే కరెక్ట్ అనకూడదు అని. ఒకడు యోగం ద్వారా అనుకుంటాడు, కరెక్టే, కానీ అది మాత్రమే అల్టిమేట్గా యోగం వల్ల మాత్రమే కాదు, ఆ మాత్రమే అనేది లేదు, అది ఇక్కడ చెబుతోంది. నెక్స్ట్ దేవా తపో దాన శౌచ దయాది గుణములు నిట్లే నీ యందు జీవులు కల్పించుకున్నవా లేక ప్రకృతి సిద్ధములా అడుగుతున్నా. అడిగితే నా ప్రకృతి నుండియే జీవులు ఉద్భవించుతున్నారు కాబట్టి ప్రకృతి సిద్ధము కానీ దానికి అస్తిత్వం ఉండదు. ఇక జీవుడు ఎట్లు కల్పించుకొనును వినుము అని భూమికి క్షమాగుణము ప్రకృతి సిద్ధము. అలా వాయువుకి ప్రాణదానం చేయటం అనేటువంటిది, జలానికి శుచిత్వం కలిగించటం, అగ్నికి ఏమిటి, ఇవన్నీ ఇచ్చి ఈ గుణములన్నీ కూడా ప్రకృతి నుండియే ఈ గుణములు నరుడికి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. దాన్ని చక్కగా గ్రహించడం ద్వారా దివ్యత్వం అని తరించుతున్నారు అని చెప్పారు. ఆ తర్వాత వర్ణాశ్రమాల గురించి ఉద్ధవుడు అడగబోతూ ఉన్నాడు. ఉద్ధవుడు, దేవా వర్ణాశ్రమ ధర్మములు ప్రకృతి సిద్ధముల నరుడు కల్పించుకునినవా? కృష్ణుడు, నరులలో వివిధ ప్రకృతులు కలవారుండుట నీ వెరిగినదే. ఈ వివిధత్వము ప్రకృతి యందలి త్రిగుణముల ధర్మముల సమ్మేళనము చెందుట వలన కలుగుచున్నది. త్రిగుణములలో ఏది ఎన్ని పాళ్ళుండునో దానిని బట్టి వాని ప్రకృతి ఏర్పడుచున్నది. నరులలో తామసికులు, రాజసికులు, సాత్వికులు ఉన్నారు. తామసికులలో రాజసికులను, సాత్వికులను ఉన్నారు. ఇట్లే వ్యక్తిగత ప్రకృతి మిగిలిన వారికన్నా ప్రత్యేకతనిచ్చును. ఈ ప్రత్యేకత వలన స్వభావ సిద్ధములైన గుణములు ఏర్పడును. వాని వలన ఆయా కర్మల యందు ప్రవర్తనం ఏర్పడును. వానిని అనుసరించి నరులు గణములుగా వర్గీకరణము చెందుదురు. దాని స్థూల విభాగమే చాతుర్వర్ణ్యము. ఈ విభాగమును అనుసరించి వారు వారు చేయనభిలషించు కర్మలను గమనించి అందు సత్కర్మలను నేరి చేసిన విభాగమే వర్ణ ధర్మముల విభాగము. ఇవి కాక నరుని వయస్సును బట్టి కూడా స్వభావ భేదం ఏర్పడును. దీనిని అనుసరించిన వర్గీకరణమే 4 ఆశ్రమములు. వర్ణాశ్రమ ధర్మములు ఈ విధముగా నా ప్రకృతి యందు ఉద్భవించుచున్నవి గాని జీవులచే కల్పింపబడినవి కాదు. ఉద్ధవుడు, వర్ణాశ్రమ ధర్మములలో
ఎక్కువ తక్కువలు గమనింపబడుచున్నవి. ఇవి వినియోగమును బట్టి ఏర్పడినవేనా? కృష్ణుడు: వినియోగమును బట్టి ఏర్పడినది లోకహితమే గాని ఎక్కువ తక్కువలు కావు. పాత్రతను ఆర్జించుకొని వారి రాగద్వేషముల నుండి ఎక్కువ తక్కువలు పుట్టి ఒక జాతిలోని ప్రజలను కలవరపెట్టును. రాగద్వేషములు ఉన్నవారికి కర్తవ్యము తిన్నగా గోచరింపదు. కర్తవ్యము మనస్సును పవిత్రము చేసి రాష్ట్ర ప్రజలకు సుఖము కలిగించును. రాష్ట్రము సుఖవంతము కావాలననియు దానికై తాను పాప విముక్తమైన మనస్సును పొందవలననియు పాత్రత గలవాడు యోచించును. తాను సుఖవంతుడు కావాలననియు రాష్ట్ర ప్రజలు పవిత్రులు కావాలననియు కోరినట్టు మనస్సు కలుషితమైనది. అది మహాపదలను పుట్టించును. అట్టి రాష్ట్రమును నివసించు తనకును మహాపదలు తప్పవు. ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము యజ్ఞార్థ కర్మ. యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదరుట కలిధర్మములో మొదటిది. ఉద్ధవుడు: యజ్ఞార్థ బుద్ధితో జీవితము పవిత్రమైనప్పుడు జీవనకు నీ స్వరూపమే ఎల్లడలా దర్శనమిచ్చిన నిరూపించుటకే నీవు మా నడుమ జీవించితివి. కానీ దానిని గుర్తింపగల కతిపయ సంఖ్యాకులు మాత్రము నీ జగన్మోహన దివ్యమూర్తి సాన్నిధ్యం అనుభవించి తరించిరి. దాని కొరకే ఆకర్షింపబడి నారదాది మునీంద్రులు నిన్ను దర్శించుటకు మాటిమాటికి వచ్చిపోవచ్చుండేటివారు. మిగిలిన వారందరూ నీ వలన ఏమి పొందదలచిరో దాని కొరకై వచ్చిపోవచ్చుండేటివారు. నాకు కూడా మొదటి నుండి నీ అప్రాకృతమూర్తినే దర్శనమిచ్చి అనుగ్రహించితివి. కానీ అది నీ భౌతిక సౌందర్యమని భావించితిని. వయస్సును బట్టి సౌందర్యము తరగకుంటటు చూచి ఆశ్చర్యము చెందిడివాడును. అయినను వయోధర్మముల గల భౌతిక దేహముచే రాహుగ్రస్తముగా మాత్రమే దాన్ని నేను చూడగలిగితిని. ఆర్తుడనైన నాకు ఈనాడు నీ పరిపూర్ణమైన దివ్య కళామయ రూపము దర్శనమిచ్చుట గమనించి తిని. కృష్ణుడు: నేను ఆకాశ శరీరమూర్తినై పరబ్రహ్మ అనబడుచున్నాను. హృదయగతములైన భావముల మూర్తినై జీవుడు ననబడుచున్నాను. ఈ భావములకు గమ్యమైన హృదయగత మూర్తినై ఈశ్వరుడు అనబడుచున్నాను. దేవమయ మూర్తినై ఇంద్రియములతో మనస్సుతో కూడిన చిత్తము అనబడుచున్నాను. భూతమయ మూర్తినై దేహం అనబడుచున్నాను. స్వభావ స్వరూపుడనై త్రిగుణాత్మకుడు అనబడుచున్నాను. సకల సృష్టికి అతీతమై సృష్టిని పుట్టించు మూర్తినై పరాశక్తి అనబడుచున్నాను. అదియే నా శైలపుత్రి అవతారము. అంతర్యామి రూపుడనై విష్ణువు అనబడుచున్నాను. అవ్యక్త రూపుడనై శివుడు అనబడుచున్నాను. ఉద్భవ రూపుడనై చతుర్ముఖుడు అనబడుచున్నాను. ఇన్ని రూపములలో నన్ను అభ్యాసమూర్తి దర్శించుచున్నాడు. నన్ను వెదకుచూ నా వెంట వచ్చేవారికి నా ఇన్ని రూపములను తోడై నడుచును. ఈ రూపములలో ఒక రూపం వెంట నడుచుటకు యత్నించు వారికి నేను ఉండను. వారు ఈ రూపములలో నా రూపముల పేర్లలో చిక్కుకొని అవే సత్యములను నమ్మి అస్థిపంజరములలో చిక్కుకొనుచున్నారు. ఈ పేర్లతో నిండిన వేదశాస్త్రముల భౌతిక శరీరములను అర్చించుచున్నారు. మీరు నా వెంట వచ్చుచు నా భౌతిక శరీరమున నడుచుచున్న వేదమూర్తిని దర్శించుచున్నారు. మైత్రేయుడు: నీ మంత్రమయమైన పరబ్రహ్మజాలమును జీవులలో వ్యాపింపజేయుటకు నీకొక సిద్ధపురుషుని సూక్ష్మదేహము ఆవశ్యకమని పూర్వము చెప్పియుంటివి. దానికై నా సూక్ష్మదేహమును వినియోగింపును అనుగ్రహించుతునని కూడా చెప్పియుంటివి. నీ సూక్ష్మదేహముతో దీనిని నిర్వహింప వీలుపడదా? కృష్ణుడు: నాకొక సూక్ష్మదేహమని లేదు. కార్యవశమున ఎవరి సూక్ష్మదేహమునైనను వినియోగింపవలను. మీరిద్దరునూ నాకు అట్టివారే. మూడవ వాడుగా విదురుడుండునని మానవ ప్రయత్నము చేసి తిని. వాని స్థానమున పరీక్షిత్తు సంసిద్ధుడయ్యను. అతడు ప్రభువు కాగలడు. అతడు యందు ధర్మశాసకమైన వేదము యొక్క క్షాత్రమూర్తిని నిలిపెదను. అతడు బ్రహ్మావర్తమున ధర్మమునకు శిరస్సుగా వెలగును. కాలమయుడైన ధర్మమూర్తికి శిరస్సుగా వర్తించు సంవత్సర పురుషుడైన భాస్కరుడు ఎల్లుండి మేషమాసమున వర్తించును. అందే పరీక్షిత్తు పట్టాభిషేకము. మేషమూర్తి వర్తింపజేయు క్షాత్రధర్మమునకు అధిపతి మరువు పరీక్షిత్తున రాజ్యపదమున నడిపించును. మనువు సింహమాసమునకు అధిపతి నా మంత్రజాలమును జీవుల హృదయములలో ఉపదేశించును. దానితో అపరాధులు క్షమింపబడి
నా మార్గమునకు మరలింపబడుదురు. దేవాపి ధనుర్మాసమునకు అధిపతియే నన్ను అన్వేషించు నరుల మూలాధార మార్గమున శైలపుత్రుని పరాశక్తిగా ఉద్బోధించును. అగస్త్యుడు మహాసిద్ధుడై కుంభమాసమునకు అధిపతి యగును. అతడు జీవుల హృదయమును ఎప్పటికప్పుడు నవయుగ స్వరూపుడై జ్ఞానమును ప్రసాదించును. జ్వలాకూలుడు మిథునమాసమునకు అధిపతియే వివిధ కంఠస్వరములలో వివిధ భాషలలో నా మంత్రజాలము వ్యాపింపజేయును. నరుల శిరస్సు నుండి పాదం వరకు గల దేహమందలి వ్యూహములలో 12 మాసమూర్తి అయిన భాస్కరుడు త్రయీమయ మూర్తి అయి వేద కిరణములతో నింపుచుండగా నరులు నావారుగా కొందరు తాముగా కొందరు జీవయాత్ర సాగింతురు. అందున కల్పితమైన వారు వేదధర్మమును అనుసరింతురు. తాముగా జీవించువారు మ్లేచ్ఛ ధర్మమున జీవింతురు. అందు మొదటివారు మనువు సంతతిగా వేదమూర్తులై చరింతురు. మిగిలిన వారు కార్యదక్షులు కాగోరి దక్ష సంతతిగా జీవించి ఈ యాదవుల వలనే దేహములు విడుతురు. ఒకరి శిరస్సుని ఇంకొకరు ఖండించుకొందురు. దక్ష సృష్టిలో పరమేశ్వరునకు భాగము లేదు కనుక శిరస్సు ఖండింపబడును. నన్ను అనుసరించు వారి దేహములు నా దేహమున రక్ష పొందును. వారు దేహాంతమున మృత్యువు పొందరు. వారికి రక్షగా నిలిచిన నా వాసుదేవమయ దేహమునకు శిరస్సు మేషమాసము, చరణములు మీనమాసము. వారి రక్షకై నా దేహము చరణమునందు అంతమగును. ఈ మీనమాసముతో చరణమునకు కలిగిన విపత్తు వలన నా ఈ దేహం అంతమగును. నా ఈ చరణస్మరణము నన్ను అనుసరించి వారిని ఉద్ధరించి కాపాడును. దక్ష సంతతి అయిన భౌతిక నరులు శిరస్సులను ఖండించుకునుటయు నా యందు అర్పణమైన నరులకు నా చరణము స్మరణీయమగుటయు శాశ్వత లీలలోని భాగములు. ఈ లీలయే పురుషమేధము అనబడు మహాయజ్ఞము. ఇందరిలో నిందరుగా ఇట్లు క్రీడించు నాకన్నా సత్యము లేదు. నా వెంట నడిచి నాకు సమర్పణము చేసిన వారు జీవించుటకు కల్పింపబడిన 12 మాసాత్మకమైన నా ఈ దేహమే భాగవత దేహము. ఈ విద్యయే భాగవత రహస్యము. దీనిని దర్శించువారే భాగవతులు. అట్టి వారిని నన్నుగా దర్శించుటయే వారి నియమము. నేను ఈ ఆరణ్యక దీక్షలో దేహము విడిచి మీ సూక్ష్మదేహములను అనుగ్రహించి వ్యాపింతును. నేటికి 7వ దినమున ద్వారక సముద్ర గర్భమున చేరును. సముద్ర గర్భమున నాధానము చేయబడిన ద్వారక నవద్వారపురమై నవమాసములు అంతర్నిహితమై పరిపూర్ణమగును. అది ఏ మంత్రమయమైన ద్వారక. దాని యందు నేనుండి నాదమును హృదయగతము చేసి శ్వాసగా వెలువడి కంఠముల నుండి పలుకబడుతును. నాదము వెంట యానము చేసి సంసారమున చీకటిలో ఒక్కొక్కరే నన్ను అన్వేషించి వత్తురు. ఈ నా ఉపదేశము వ్యాసునకు హృదయగతము. దానిని అతడు గ్రంథస్థము చేయబోచున్నాడు. రాబోవు మేషమాసమున శిరస్సు రూపమైన ప్రథమస్కందమును అతడు పూర్తి చేయును. నా 12 మాసాత్మకమైన వాసుదేవమూర్తిని 12 మహామంత్రముగా అతడు జీవులకు ఉపదేశించును. మీలో ఒకరు ఈ రహస్యమును విదురునకు ఉపదేశింపుడు. స్మరించినప్పుడెల్లా నేను ఈ రూపమున మీ యందు ఉందును. ఇట్లే ఎవరు స్మరింపగలిగినను వారి యందు ఉందును. ఉన్నది ఒకే రూపమైనను స్మరింపగల వారికి ఒక్కొక్క రూపముగా సిద్ధించును. ఇక మీకు ప్రశ్నించి తెలుసుకొనవలసిన అంశము లేదు. సూర్యాస్తమయమైనది. ఈ నా రూపమును హృదయమున ప్రతిష్ఠించుకుని వెనుదిరిగి పొండు. ఈ నా రూపము నరదేహమున నిబద్ధమగునది కాదు. నరదేహము నరరూపము వలన ఏర్పడుచున్నది గాని దేహము వలన రూపము ఏర్పడటలేదు. నరరూపము జీవుల అందరికీ ఒకటియే. అది నరుడను ఒక ఋషియే గాని ఒక రూపము కాదు. నేను కొన్ని యుగముల క్రిందట నారాయణ ఋషినై ఉండగా మేమిద్దరము సృష్టిహితమునకై తపస్సు చేసితిమి. తత్ఫలితముగా నేను ఋషిత్వము నుండి నారాయణత్వము చెంది జీవులలోని దైవాంశగా దిగివచ్చి తిని నరుడు నరరూపముగా దిగివచ్చెను. నా ఈ రూపమును తుదిసారిగా నేత్రగోళముల మార్గమున హృదయమున స్వీకరింపుడు. నా ఈ రూపము వలననే అవ్యక్తము అచింత్యము అప్రమేయము అగు నా తత్వము సూర్యమూర్తిగా రూపము చెందుచున్నది. అందున ఈ దేహము కిరణమయము, వాయువులందు వాయుమయము, జలములందు జలమయము, పృథ్వీయందు భౌతికమై పృథ్వీని ఆకర్షించి
దేహముగా చరించిన నా దేహమునకు మాత్రము 125 సంవత్సరముల వయస్సు నిండినది. ఆ దేహం ఇప్పుడు చెట్టు కింద నిశ్చలముగా నిలుపబడి ఉన్నది. రేపు ఉదయమున దానికి విమోచనము కలుగును. దానితో భూభాన నిర్వాపణము పూర్తి అయిన పృథివీ తేలికయ్యి యొక్క దీర్ఘ నిశ్వాసము చేయును. నీయందును మైత్రేయునియందును స్మరణ రూపమై చిరకాలము ఈ దేహముండును. మిగిలిన వారికి ధ్యానమును బట్టి సిద్ధించుచుండును. ఇక నీవు నా సెలవుగా వెనుదిరిగి పొమ్ము. నీకు నా విరహబాధ ఎట్లునూ తప్పదు. శోకము మాత్రము నిన్ను స్పృశింపదు. తూర్పున వృశ్చిక రాశి ఉదయించుచున్నది. ఈ పశ్చిమాకాశమున వృషభము అస్తమించుచున్నది. నాకేకాంతమునకు సమయమైనది. నన్ను హృదయములందు పదిలపరుచుకొనుచు మీరిక పోయిరండు. ఇట్లు పలుకుచున్న కృష్ణుని తరుణ రూపమును సమగ్రముగా నేత్రగోళములతో గ్రొలుచు ఉద్ధవుడు నిశ్చలత్వమందెను. కృష్ణుని మొగమున కళ్యాణాంకితమైన కస్తూరి తిలకముండెను. కన్నులు కజ్జల రేఖాంకితములై తొలగించుచు రాత్రి తమస్సులలో నుండి ప్రసరించుచున్న వెలుగుగా తోచెను. మందస్మిత విలాస రేఖాంకితమైన నాసాపుటముతో కృష్ణుడు పెండి కొడుకు వలె కనిపించెను. ఎంత కాలమునకైనా ఉద్ధవుడు దృష్టి మరల్పకుండుట చూచి కృష్ణుడు నవ్వి తన వేణువుతో వాని శిరస్సును స్పృశించి వెనుదిరిగి విలాసగమనముతో చీకటిలో చెట్ల గుబురులలోనికి మాయమయ్యను. ఆ రాత్రి అంతయు ఉద్ధవుడట్లే నిశ్చలుడై చూచుచుండెను. ఆ చూపులను బహిర్లోకమునకు ఆకర్షించుచు సూర్యోదయమయ్యను. ఉద్ధవుడు లేచి నిలబడి ఎచ్చటికో తెలియక అరణ్య మార్గమున పురోగమించెను. మైత్రేయుడు ఎప్పుడు అదృశ్యుడయ్యనో తెలియదు. శ్రీకృష్ణుడు చెట్టు కింద ఒక ఎత్తైన స్తండిల ప్రదేశమున అధశయనము చేసెను. ఉత్తర దిక్కుగా శిరస్సు నుంచి వీపే తనకు శయ్యగా శయనించి మడజించిన ఎడమ మోకాలిపై దక్షిణ పాదమును నిలిపి తన అంతర్యామిత్వమును భావించెను. పృథ్వీరేణు రజస్సులందు తన దేహము తేరుచున్నది. దేహమందలి రక్తగతమైన జలము సాగరమై ఘోషించుచుండగా దానిపైన సర్పాకారమై కాలరూపమైన తన దేహము తేరుచుండెను. తన ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయువు రెక్కలుగా ఊర్ధ్వగతిని కల్పించుకొనుచుండగా తన దేహము గరుడవాహనారూఢమై యానం ఆరంభించెను. దూరమున ఒక ముసలి బోయవాడు తన మనుమనికి విలువిద్య నేర్పుచుండెను. వ్రేలితో ఒక్కొక్క లక్ష్యమును చూపి కొట్టించుచుండగా మనవుడు బాణములు కొట్టుచుండెను. చెట్ల గుబులపై నుండి కృష్ణుడెత్తిపట్టిన కుడికాలి బొటనవేలు కదులుచుండెను. దానిని చూపి బోయవాడు మనుమనితో ఇట్లనెను, ఆ కనిపించుచున్న పిట్ట శిరస్సు చూచితివా? అది తప్పించుకొని పోకుండా బాణప్రయోగము చేయుము, నీ నేర్పు చూసెదను. మనవుడు బాణప్రయోగము చేసెను. ఆ బాణము కృష్ణుని పాదాంగుష్టము నుండి దూసుకుని చీలమండ దాటి పిక్కలలో దాకా నాటుకొనను. ధ్యాననిష్టలో ఉన్న కృష్ణునకు రాముడు చెట్టుచాటు నుండి బాణప్రయోగము చేయుట, ఆ బాణము వాలి వక్షమున గుచ్చుకొనుట అన్న దృశ్యములు స్ఫురణకు వచ్చెను. వేదనతో కన్నులు తెరిచి చూచేసరికి పెట్టకై వెదుకుచున్న బోయవాని మనుముడు తన్ను సమీపించి రక్తసిక్తమైన దృశ్యమును చూచి వెక్కి వెక్కి ఏడ్చుచుండెను. కృష్ణుడు విద్ధమైన తన పాదము నుండి ప్రాణగతులను ఉపసంహరించుకొని బోయబాలునితో ఇట్లనెను, ఇందు నీ దోషము లేదు. నీ తాత మాత్రము పగతీర్చుకొనుటకు నీచే బాణపాతము చేయించెను. అతడు ఏకలవ్య పతాకము కింద శిక్షితుడై ద్వారకను ముట్టడించుటకు వేచిన పార్వతీయులలో నొకడు. అయినను అతడును నిమిత్త మాత్రుడే. నీవిక సత్వరముగా ఈ తాము విడిచిపోము. ఇట్లు బలికి కృష్ణుడు ధ్యాన నిమీలిత లోచనుడయ్యను. దేహము నేలపై ఒరిగిపోయెను. ఆకస్మికముగా గగనము మేఘచ్ఛన్నమై కుంభవృష్టి కురిసెను. కృష్ణుని విద్ధచరణము నుండి స్రవించిన రక్తము వాననీటితో కలిసి నేలపై నలుదశలా వ్యాపించెను. ఇందులో వర్ణాశ్రమ ధర్మములు అనేవి ప్రకృతి సిద్ధముల నరుడు కల్పించుకునేవా? ఇది ఈ రోజుల్లో చాలామందికి వచ్చేటువంటి ఇదంతా డౌటే. కారణం ఏంటంటే ఆ పేర్లని తీసుకొచ్చి మనం కులములు అన్నటువంటి వాటికి ఆ పేర్లను వాడటం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్. భగవద్గీతలో కూడా క్లియర్గా స్వామి ఇచ్చాడు, వర్ణాశ్రమాలు అనేటువంటివి చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని. దాని గురించే ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనుషులు సృష్టించుకున్నవి కాదు, అది ఎలా ఏర్పడిందో కూడా చెబుతున్నాడు ఆయన. ఏమిటి అంటే అందరిలో కూడా రకరకాలైన ప్రకృతులు ఉన్నాయి. అందరిది ఒకే రకమైన తత్వం కాదు.
ఆ రకరకాలుగా ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే త్రిగుణములు. ఆ త్రిగుణములు అనేవి కూడా అందరిలో సమపాళల్లో ఉండాలని లేదు. ఒకటి సత్వం ఎక్కువగా ఉండొచ్చు, రజస్తమస్సులు ఒక పాళల్లో ఉండొచ్చు, అవి మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయిన దాన్ని బట్టి ప్రత్యేకత ఏర్పడి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఇదిగా మారుతూ ఉంటారు. అయితే ఇలా ఏర్పడే వాళ్ళలో కూడా రజోగుణం ఎక్కువ పాలుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, సత్వగుణం ఎక్కువ పాలు ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలా గ్రాస్గా దాన్ని బట్టి ఏమిటి అంటే 4 రకాల వాళ్ళుగా వర్గీకరణ చెందారు. దాని స్థూల విభాగమే చాతుర్వర్ణ్యము. అసలు ఆ చాతుర్వర్ణ్యం వెనక ఉన్నది కూడా ఏంటనేది ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చారు. అయితే ఈ విభాగాన్ని కూడా ఎలా అనుసరించి వారు అభిలషించు కర్మలను గమనించి అందు సత్కర్మలను ఏరి చేసిన విభాగమే వర్ణధర్మముల విభాగము అని చెప్పారు. వాళ్ళు అభిలషించేవి చాలా ఉండొచ్చు. వాటిల్లో తమకు మాత్రమే కాకుండా లోకానికి కూడా ఉపయోగపడే సత్కర్మలు, అది దాన్నే సత్కర్మ అంటారు. అలాంటి వాటిని ఏరి ఒకచోట చేరిస్తే అవే వర్ణధర్మముల విభాగము. ఇవి కాక నరుని వయస్సును బట్టి కూడా స్వభావ భేదం ఏర్పడును. వయస్సును బట్టి కూడా ఆలోచన విధానంలో, దృక్పథంలో మార్పు వస్తుంది. వాటిని బట్టి ఏర్పడినటువంటివి 4 ఆశ్రమములు. సో వర్ణాశ్రమ ధర్మములు ఈ విధముగా నా ప్రకృతి యందు ఉద్భవించుతున్నవి కానీ జీవులచే కల్పింపబడుతున్నవి కావు అని చెప్పారు. అప్పుడు ఆయన మళ్ళీ అడుగుతున్నాడు ఉద్ధవుడు, మరి వర్ణాశ్రమ ధర్మాల్లో ఎక్కువ తక్కువ గమనింపబడుతున్నాయి, ఇది వినియోగం బట్టి ఏర్పడినవేనా అని అడిగితే, వినియోగం బట్టి ఏర్పడింది లోకహితమే కానీ ఎక్కువ తక్కువలు కావు. ఎప్పుడు వినియోగంలో ఎక్కువ తక్కువలే ఉండవు. కానీ ఆ పాత్రతను ఆర్జించుకొనని వారి రాగద్వేషములు నుండి, అంటే పాత్రత అనేటువంటిది ఇంకా అంత బాగా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ అనేటువంటి భావాలు వచ్చి జాతిలో ఉండే ప్రజలను కలవరపెడుతూ ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుందో కూడా చెబుతున్నారు. ఎక్కడైతే రాగద్వేషాలు ఉన్నాయో వాళ్ళకి కర్తవ్యం తిన్నగా గోచరింపదు. కర్తవ్యము మనస్సును పవిత్రము చేసి రాష్ట్ర ప్రజలకు సుఖము కలిగించును. ఇక్కడ రాష్ట్రం అంటే దేశం అని అర్థం. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, రాష్ట్రము సుఖవంతము కావాలననియు దానికై తాను పాపవిముక్తమైన మనస్సును పొందవలననియు పాత్రత గలవాడు యోచిస్తాడట. దేశమంతా సుఖంగా ఉండాలి, దానికై నాలో ఈ పాపాచరణ బుద్ధి ఇలాంటివన్నీ పోయి చక్కటి పాత్రత కలిగి నేను ఈ దేశం సుఖవంతంగా ఉండడానికి పాటుపడాలి అనుకునేవాడు ఉంటారట కొంతమంది. అది కాకుండా ఇంకొంతమంది తాను సుఖవంతుడిగా ఉండవాలని రాష్ట్ర ప్రజలు అంటే దేశంలో ఉండే వాళ్ళందరూ పవిత్రులు కావాలని కోరుతుంటారట. అది మనస్సు కలుషితమైనది. అట్లాంటి వాళ్ళది అది మహాపదలను పుట్టించును. వాడికే సృష్టించడం కాదు, ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా మహాపద, తనకును మిగతా వాళ్ళకు కూడా మహాపదలు తప్పవు. కంఫర్టబుల్గా ఉండాలి. అదే మిగతా వాళ్ళందరూ కూడా తనకు కంఫర్టబుల్గా ఉండేట్టుగా చేయాలి. అదేదో మంచితనంలో అనిపిస్తుంది కానీ అంటే తనకు కంఫర్టబుల్గా ఉండడం అనేటువంటిది అక్కడ బేసిక్గా తనకు కంఫర్టబుల్గా ఉండడం అనేటువంటిది మన ఇక్కడ ఇంకోళ్ళతో పాటు మనకు కూడా కంఫర్టబుల్గా ఉండడం అనేటువంటిది ఒక ధర్మం. అలా కాకుండా తనకు మాత్రం కంఫర్టబుల్గా ఉండాలి. అలా ఉండాలంటే మిగతా వాళ్ళందరూ బాగా ఉండాలంట వీడితో. వీడు మాత్రం మిగతా వాళ్ళతో ఎలా ఉన్నా పర్వాలేదు, దానివల్ల విపత్తులు వస్తాయన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మేము సొసైటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వీడితో బాగుండాలట. అంటే మన ఎక్స్పెక్టేషన్ అంటే మిగతా వాళ్ళు మనం గౌరవించాలి, మన ఏం అనకూడదు, మనని చాలా ఇదిగా చూడాలి. ఇవన్నీ కూడా వాడు చేస్తూ ఉంటాడు ప్రతివాడును. మరి తను ఎలా ఉంటాడు మిగతా వాళ్ళతో ఆ విషయంలో ఉండదు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, అంతా కూడా వ్యతిక్రమం జరుగుతుంది. దాంతో ఆపదలు వస్తాయి. దానిలోనే మానవుడు ఒకరితో ఒకళ్ళు హెచ్చుతగ్గులు అందుకని వచ్చాయి. అంతేగాని ప్రకృతి శక్తుల వల్ల భగవంతుడి వల్ల రాలేదు హెచ్చుతగ్గులు. ఆ హెచ్చుతగ్గులు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ప్రవర్తనలు బట్టి వచ్చాయి అని చెప్తున్నాడు అన్నమాట. అయితే ఇలాంటి మహాపదలు, ఇలాంటి ఆలోచన ధోరణి దృక్పథం ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము, యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదరుట కలిధర్మములలో మొదటిది. ఇదంతా ఎందుకు ఏర్పడుతుందంటే కలిధర్మాల్లో మొదటిది అంటున్నాడు. అది కూడా ఎలా ఏర్పడుతుందట, యజ్ఞార్థ బుద్ధి అనేది, యజ్ఞార్థ కర్మ అనేది అది సద్వినియోగం చేద్దాం అనే దృష్టి నుంచి మరలటం వల్ల అంటున్నారు. యజ్ఞార్థము అంటే అర్థం ఏంటి? యజ్ఞము అంటే నలుగురికి ఉపయోగపడేట్టుగా చేసేది, లోకహితంగానికి సంబంధించింది.
అలాంటి బుద్ధితో ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో అప్పుడేమో అందరం సుఖంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అది ఎప్పుడైతే పోయి తనది అని జాగ్రత్త పడటం అనేది మొదలైందో అప్పటి అదే కలి ఏంటంటే కలిసికట్టుగా ఉండకుండా విడగొట్టడం అనేటువంటిది కలి ధర్మం. ఎవరికి వాడుగా జీవించటం మనకి మందరజాలంలో వస్తుంది. వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడగొట్టడానికి ప్రయత్నం వేరే దేశం వాళ్ళు పాశ్చాత్య యవనలో అనేటువంటి వాళ్ళు చేసి యాదవుల్లో సక్సెస్ఫుల్గా వాళ్ళే ఇక్కడికి మారు రూపాల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వేచ్ఛ కావాలంటే అరుస్తూ వాళ్ళనే కొడుతూ ఉంటారు. ఇంతలోకి వచ్చి వాళ్ళని బంధిస్తారు. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అంటే ఆ రాజ్యంలో అసలు మామూలుగా ఉన్నటువంటి సైనికులు ఆ బంధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మాకు స్వేచ్ఛ కావాలి అని అరుస్తూ ఉంటారు. అక్కడ మాస్టర్ గారు అద్భుతమైన సంభాషణలు ఇచ్చారు. ఈ లోకంలో ఇప్పుడు ఎవడెవడైతే రకరకాలుగా చాలా మేము ముందుకు తీసుకెళ్తున్నామని మాట్లాడుతున్నారు అనుకుంటారో ఆ వాదాలన్నీ ఎంత తేలిపోతాయని అక్కడ మనం చదివితే అర్థమైపోతుంది. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, వాళ్ళు నలుగురు కొడుతూ ఉంటే ముందు వేరే వాళ్ళు వచ్చి కొడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా గుమిగుడు చూస్తున్నారు తప్ప ఒక్కడ ముందుకు రావట్లేదట. నిజానికి వాళ్ళందరూ నలుగురే, కానీ అక్కడ వాళ్ళందరూ నలుగురు కలిసి అక్కడ 50 మందిని సచ్చేట్గా కొడుతూ ఏడిపిస్తూ ఉంటే ఆ అవతల ఇంకా 500 మంది ఉన్నారు కానీ ఎవడు ముందుకు రావట్లేదట. అదే కలి యొక్క లక్షణం అన్నారు. అంటే ఎవడికి వాడు మనకెందుకులే అని చెప్పి ఆ కలిసికట్టుగా లేకపోవడం అనేది ఉండేటప్పటికీ వాడు కలి బ్రహ్మాండంగా వాడి ఆట సాగుతూ ఉంటుంది అని. అది మన దాకా రాలేదు కదా, మనకు వచ్చినప్పుడు చూసుకుందాము అని. అది మహా విపత్తు. అది నిజానికి డేంజర్. ఈ ఉదాహరణకి అంటే ఇక్కడ ఏదో ఒక గవర్నమెంట్ని ఎవరినో లేకపోతే పరిపాలకులుగా ఎవరున్నారో వాళ్ళని తిట్టడానికి చెబుతున్నది కాదు. కలియుగంలో ప్రస్తుత కాలంలో అది ఏ దేశమైనా కావచ్చు. ముందు మనం మన దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితులు అర్థమవుతాయి కాబట్టి వివిధ రాష్ట్రాలుగా ఉండొచ్చు, దేశం మొత్తం కావచ్చు. ఈ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు లోనై ఇక్కడి ప్రజలకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు అది ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, అది ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులే, మనకు కాదులే అనుకున్నాం అనుకోండి. ఆ రైతులు అనేటువంటి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నావు అవన్నీ? ఆ రైతు కుటుంబాల కోసం అని కాదుగా, అతను పండించేవన్నీ తర్వాత మన దాకా రావాలిగా. ఈ లోపల ఏం జరుగుతూ ఉంది అంటే మాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇందులో ఒకప్పుడు ఉన్నట్లుగా కాకుండా అలా రేట్లు విపరీతంగా పెరిగిపోతూ వస్తాయి. నెమ్మదిగా ఏం చేస్తారంటే ఈ భూములన్నీ కూడా బినామీ పేర్లతో విదేశీయుల హస్తగతం అవడం అనేది చాలా వరకు జరిగింది ఇప్పటికే. దానివల్ల ఏం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ భూమి పంట పండేటువంటిది ఎంత రేటు కావాలంటే అంత రేటు వాడు పెడతాడు, అడగడానికి లేని పరిస్థితిలోకి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో రకంగా వాడు తమాషా చేసింది ఏంటంటే ఇక్కడ అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బ్రెయిన్ ట్రైన్ అని చెప్పి ఇక్కడ వాళ్ళని చదువులకు అని చెప్పి అక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పి విపరీతమైన కాస్ట్ పెట్టేటప్పటికీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న భూమిని అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఈ భూమిని అమ్మేమో అక్కడికి పోతున్నారు, భూమిని ఆ ఉన్న కొద్ది భూమి కాస్త కోల్పోతున్నారు. ఆ నోట్ల కట్టలు అవి సంపద అనుకుంటూ ఉన్నాం మనం ప్రస్తుతం. ఇంకో పక్కన జరుగుతుంది, ఆ భూములన్నీ కూడా బినామీ పేర్లతో మొత్తం కూడా విదేశీయుల కబంధ హస్తాల్లోకి వెళుతూ ఉన్నాయి. ఒక భూములే కాదు, మీడియా దగ్గర నుంచి ప్రతిదాని వెనక వాళ్ళే అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం ఇక్కడ నడవటం అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే ఒకప్పట్లాగా వాళ్ళు వచ్చి పరిపాలించడం డైరెక్ట్గా చేయక్కర్లేదు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అక్కడ ఉండి వాళ్ళు అనుకున్నట్టుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఒక్కొక్కరికి దెబ్బ పడుతున్నప్పుడు ఏమనుకుంటున్నాడు అది వాళ్ళకి కదా మనకు కాదు కదా అనుకుంటూ మిగతా వాళ్ళు కూర్చోవడం అనేది తర్వాత మొత్తానికి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. అది కలి యొక్క లక్షణం అని చెప్పారు ఇక్కడ. ఆ యజ్ఞార్థ బుద్ధి ఉంటే ఏంటనేది ఆయన అడుగుతున్నాడు నెక్స్ట్ ఉద్ధవుడు. యజ్ఞార్థ బుద్ధితో జీవితము పవిత్రమైనప్పుడు జీవునకు నీ స్వరూపమే ఎల్లడలా దర్శనమిచ్చునని నిరూపించుటకే నీవు మా నడుమ జీవించితివి. దీనికి అసలు ఉదాహరణే శ్రీకృష్ణుడు అక్కడ ఎందుకు పుట్టాడనేది కూడా మనకు మాస్టర్ గారు పురాణ పురుషుల్లో ఇచ్చారు. అంతకుముందే ఆయన పుట్టడానికి చాలా సంవత్సరాల ముందే వసుదేవుడు ఆ భూములన్నింటినీ కూడా నందుడికి అప్పచెప్పి ఇక్కడ చక్కగా పాడి పంటలతో వృద్ధి చేయండి, ట్యాక్సులు మీరేమీ కట్టక్కర్లేదు, దాన్ని అందరికీ పంచుకొని హాయిగా సుఖంగా జీవించండి. అలా ఎప్పుడైతే చేయటం అనేది యజ్ఞార్థ బుద్ధితో జీవించడం అనేది జరిగిందో అక్కడ ఆయన మళ్ళా వస్తాడు. నందుడు కృష్ణుడు పుట్టిన తర్వాత వస్తాడు. వసుదేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇక్కడికి చేర్చప్పుడు బిడ్డ బాగానే పెరుగుతున్నాడని చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన చెబుతాడు, ఎన్నో ఏళ్లుగా మీరందరూ కూడా సమర్పణ బుద్ధితో యజ్ఞార్థ బుద్ధితో జీవిస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ నడయాడడానికి వచ్చాడు అని చెప్పారు. అంటే పుట్టింది ఈయనకైనా అక్కడ పెరగటం అంటే అక్కడ మళ్ళీ పెరిగింది 11 ఏళ్లే. ఆ 11 ఏళ్ళు ఆ పరమాత్మ అక్కడ బాలుడుగా ఉండి జీవించడానికి కావాల్సిన అదృష్టం వాళ్ళకి ఎందుకు పుట్టింది అంటే యజ్ఞార్థ బుద్ధితో వాళ్ళు జీవిస్తూ ఉండడం వల్ల అని చెప్పారు.
ఆ యజ్ఞార్థ బుద్ధితో వాళ్ళు జీవించడానికి కావాల్సిన ఏర్పాటు చేసిన వాడు కాబట్టి వసుదేవుడికి ఆయన పుట్టాడు. కాబట్టి అందుకే ఆయన చెబుతున్నారు ఇక్కడ, యజ్ఞార్థ బుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో అలా జీవితం పవిత్రమైనప్పుడు జీవనకు నీ స్వరూపము ఎల్లడలా దర్శించటకు అనేది నిరూపించడానికే నువ్వు జీవించావు ఈ దేహంతో. కానీ దాన్ని గుర్తింపగల కతిపయ సంఖ్యాకులు మాత్రము నీ జగన్మోహన దివ్యమూర్తి సాన్నిధ్యం అనుభవించి తరించారు. కానీ దానికి కొద్దిమంది మాత్రమే నిజమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, దివ్యమోహన రూపాన్ని దర్శించారు. దాని కొరకే ఆకర్షింపబడి మాటి మాటికి నారదాది మునుల్ని దర్శించడం వచ్చిపోవడం చేస్తూ వచ్చారు. కానీ మిగిలిన వారందరూ నీ వలన ఏమి పొందదలిచారో దానికే వాళ్ళు వచ్చిపోయారు. అది యాదవులు కావచ్చు, కౌరవులు కావచ్చు, యుద్ధంలో మాకు సైన్యం కావాలని వచ్చారుగా. ఇంకా ఎవరు ఏ రకంగా వచ్చినా ఇంకా దీనికోసం వచ్చిన వాళ్ళే తప్ప ఆయనకు సమర్పితంగా జీవించడం కోసం వచ్చిన వాడు కాదు అని ఆయన చెబుతున్నారు. నాకు కూడా మొదటి నుండి నీ అప్రాకృత మూర్తివే దర్శనమిచ్చి అనుగ్రహించేదివి, కానీ అది నేను నీ భౌతిక సౌందర్యాన్ని భావించాను. కాబట్టి ఎంతకాలమైనా ముసలితనం రాకుండా అట్లా ఉండగలిగావే అని ఆశ్చర్యపోయాను. అది నా భౌతిక దేహం వచ్చే రాహుగ్రస్తముగా మాత్రమే దాన్ని నేను చూడగలిగాను అని ఉద్యోగ వాడు చెబుతున్నాడు. ఆర్తుడైన నాడు నీ పరిపూర్ణమైన దివ్యకళామయ రూపము దర్శనమిచ్చుట గమనించి తిని. అంటే నేను పొరపాటు పడ్డది కాకుండా ఈ రోజున అది అప్రాకృత శరీరం అనేటువంటిది తప్ప అదేదో దేహాన్ని జాగ్రత్తగా ఆయన వెన్న మిగడలు తినడం వల్ల పోషించి పెరిగి అట్లా ఉండేట్టుగా మెయింటైన్ చేసింది కాదు, అది అప్రాకృత దేహం, ప్రాకృతమైంది కాదని గమనించాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, ఆయన దేహం వ్యూహాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఏంటంటే నేను ఆకాశమూర్తినే పరబ్రహ్మము అనబడుతున్నాను. ఎలా రకరకాలుగా అనబడుతున్నాడో ఆయన చెబుతున్నాడు. హృదయగతములైన భావముల మూర్తినే జీవులు అనబడుతున్నాను. ఎవరికి వాళ్ళు నేననే భావం ఉంది కదా, ఎవరికి జీవికి వాళ్ళకి, అట్లా జీవుడిగా అనబడుతున్న వాడిని కూడా నేనే. ఈ భావములకు గమ్యమైన హృదయగత మూర్తినే ఈశ్వరుడు అనబడుతున్నాడు. ఇలా ప్రతివాడు అనుకోవడానికి కారణం అందరిలో నేను ఉండడం వల్ల, అందరిలో హృదయంలో ఉన్నాను కాబట్టి అలా ఈశ్వరుడు అనబడుతూ ఉన్నాను. దేవమయ మూర్తినే ఇంద్రియములతో మనస్సుతో కూడిన చిత్తం అనబడుతున్నాను. అంటే మన ఇంద్రియాలు మనస్సు పనిచేయాలంటే దాని అధిపతులుగా దేవతలు ఉన్నారు కాబట్టి అక్కడ దేవతలు అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఉండి దాన్ని అక్కడ నడపబడుతున్నట్టు దానిలో చిత్తం అని పిలువబడుతూ ఉన్నాను నేను. అంటే ఇంద్రియములు మనస్సు ద్వారా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని చిత్తము అంటారు. కాబట్టి అక్కడ చిత్తమని పిలువబడుతున్నాను. భూతమయమూర్తినే దేహం అనబడుతున్నాను అన్నాడు. అంటే పంచభూతాలతో ఏర్పడింది కదా దేహం, కాబట్టి అక్కడ పంచభూతాలు విడిగా వాటితో ఏర్పడింది ఈ దేహం అంటున్నాం. ఇది కూడా నా స్వరూపమే. స్వభావ స్వరూపమే త్రిగుణాత్మకుడు అనబడుతున్నాను. ప్రతివాడికి స్వభావాలు ఉన్నాయి, త్రిగుణాలు ఉన్నాయి. ఆయన అంతర్యామి అంటే అర్థం ఏంటి? ఆ గుణాల రూపంలో ఉన్నది కూడా ఆయనే. చిసి తమస్సండి నాన్సెన్స్ అనుకోకర్లే, ఆ అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే. అన్ని రూపాల్లో ఆహారాలు కూడా అన్ని రకాల త్రిగుణ రూపాలు ఉన్నాయి కదా, ఆ అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే, ఆయన కాంతి ఏమీ లేదు. అదేంటండి మరి ఇన్ని రూపాల్లో ఏంటండి అంటే అదే ఆయన నాటకం లీల. అన్ని రకాల వాళ్ళు ఉంటేనే ఆట సాగేది. ఓ సినిమాకి వెళ్ళామనుకోండి, అందరూ మహానుభావులు, వినడవాడు లేడు, ఏమి లేదంటే కథ ఏం చూస్తాం? అన్ని రకాల వాళ్ళు ఉంటే ఏది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు రెండు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అక్కడ. అప్పుడు అక్కడ రక్తి కడుతుంది నాటకం. ఇంకా చదువు, సకల సృష్టికి అతీతమై సృష్టిని పుట్టించు మూర్తిని పరాశక్తి అనబడుతున్నాను. ఇది కాక ఈ గుణాలు వీటితో సంబంధం ఇదే కాకుండా వీటికి అతీతమై వీటిని ఈ సృష్టిని పుట్టించే మూర్తిగా ఉన్నాడు. అంటే గుణములకు వీటికి అతీతంగా ఉండి ఈ సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అట్లా పరాశక్తి నేనే పిలువబడుతున్నాను, అదే నా శైలపుత్రి యొక్క అవతారము అంటున్నాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే వీళ్ళందరూ వేరు వేరు అనుకుంటూ ఉంటాం. ఒక్కో పని చేస్తున్నప్పుడు ఒక్కో పేరుతో అదే స్వామి పిలువబడుతూ ఉంటాడని మాస్టర్ గారు చెప్పారు. అందువల్ల పరాశక్తి అంటే వేరు. మనకేంటంటే సినిమాల్లో చూసి కైలాసం అంటే అదేదో ఒక ఊరు అన్నట్టుగా, వైకుంఠం అంటే ఇంకో ఊరు అన్నట్టు, బ్రహ్మలోకం అంటే ఒక ఊరు అన్నట్టు, వీళ్ళ మధ్య బాంధవ్యాలు బంధువులు ఎట్లా, ఈయన కొడుకు ఈయనట, బ్రహ్మ నుంచి శివుడు చేయగాడు, ఈయన కొడుకు ఈయన కావాలి, వీళ్ళకి ఏమవుతారు చెల్లెలు అక్క, ఇట్లా మన ఈ లోకల్లో ఉండే సంబంధాలని గట్టిగా నమ్మి అట్లాగే వాళ్ళని కూడా ఊహించుకోవడం అనే చట్టంలో మనం ఉన్నాం. కాబట్టి వీళ్ళందరూ ఒకటే అంటే ఎట్లా ఒకటే అవుతారంటే వేరు వేరు కదా అనిపిస్తుంది. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నట్ట, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన ఏమంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటారు. ఇంట్లోకి వచ్చాక పోలీస్ ఆఫీసర్ కాదుగా ఇంట్లో వాళ్ళకి, డ్యూటీలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసరు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన విష్ణువుట, డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన శివుట. మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం కావడానికి చెప్పారు. అదే ఇక్కడ చెబుతున్నారు, అంతర్యామి రూపుడనై విష్ణు అనబడుచున్నాను. అందుకే చూడండి, ఎప్పుడు ఈ భూమి మీద రాక్షసులు అనేటువంటి వాళ్ళని వధించి మళ్ళా లోకాన్ని రక్షించాలిట అన్నప్పుడు వచ్చేది ఎప్పుడు విష్ణువే రావడం ఏంటండి, శివుడు రావడా అంటే అలా వచ్చేటువంటి దానికి విష్ణువు అనేటువంటి కర్తవ్యం ఆ రూపంలో చేసేటువంటి వాడిని విష్ణువు అన్నారు.
స్థితికారకుడు కాబట్టి స్థితిని అంటే ఈ లోకాన్ని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి కర్తవ్యం చేసేవాడిని. అంటే పాఠం చదువుతున్న వాడిని ఎప్పుడు టీచర్ని ఎందుకు పిలవాలని, ఇంకో పేరుతో పిలవకూడదా అంటే టీచర్నే పిలవాలి. అక్కడ అర్థం అది. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు టీచర్ కాకపోవచ్చు. అట్లా ఈ పని చేస్తున్నటువంటి వాడిని విష్ణువు అంటారు. అందుకని విష్ణువు అవతారాలే ఎప్పుడు ఉండవేంటంటే శివుడికి అవతారాలు లేవా అని కాదు. అక్కడ అవ్యక్త రూపుడనై శివుడు అనబడుచున్నాను. వ్యక్తమైనప్పుడేమో అవ్యక్తం అంటే ఏంటి, మొత్తం కనబడుతుందంతా కూడా మెటీరియలిస్టిక్ ప్లేన్లో కనబడుతుంది, మొత్తం కూడా మాయమవటం. వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్ళటం, అదే ప్రళయం. ఆ పని చేసేటువంటి కూడా అవ్యక్త రూపుడిని శివుడు అన్నారు. ఉద్భవ రూపుడనే చతుర్ముఖుడు అనబడుతున్నాను. ఎప్పుడైతే ఉద్భవించడం పుట్టడం అనేది జరుగుతుందో దాన్నే బ్రహ్మ అన్నారు. దీన్ని సత్యసాయి వారు జీఓడి గాడ్ అన్నదానికి చెబుతూ జీ ఫర్ జనరేషన్ అన్నారు, అంటే సృష్టిట అంటే బ్రహ్మట. ఓ ఫర్ ఆర్గనైజేషన్ అంటే స్థితిట విష్ణువుట. డి అంటే డిస్ట్రక్షన్ అంటే ఇక్కడ నాశనం అది కాదు, లయం అంటే శివుట. జీఓడి గాడ్ ఇదేం చెప్పారు అంటే మూడు వేరు కాదు అని చెప్పటం. ఇన్ని రూపములలో నన్ను అభ్యాసమూర్తి దర్శించుచున్నాడు. ఆయన సామాన్యుడు కాదు, అభ్యాసమూర్తి. ఇన్ని రూపాల్లోనూ కూడా మరి ఇదంతా కూడా నడుస్తూ ఉందిట అంటే కథ నడవాలి కదా, అక్కడ అభ్యాసమూర్తి అనేవాడు ఉండాలి కదా. కాబట్టి అన్నిట్లో ఆయన నన్ను చూడగలుగుతున్నాడు. నన్ను వెలుగుచూ నా వెంట వచ్చు వారికి నా ఇన్ని రూపములను తోడై నడుచును. ఇన్ని రూపాలు తోడై నడుస్తాయి. ఇన్ని రూపాలు కానీ, ఇన్ని రూపములు అంటే మళ్ళీ వాడు వేరేని కాదు, ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు, ఇన్ని రూపాలుగా తోడై నడిచి వస్తూ ఉంటాడు. ఈ రూపములలో ఒక రూపము వెంట నడుచుటకు యత్నించు వారికి నేను ఉండను. అంటే కన్ఫైన్ చేసుకొని దేవుడు అంటే శివుడే లేదా విష్ణువే లేదా ఇదే అని ఎవడైతే అనుకుంటాడో వాడికి నేను ఉండను అని చెప్పాడు. ఎందుకంటే వాడు ఒక రూపానికి, ఒక నామానికి, ఒకదానికి బదులైపోయాడు. వారి రూపములలో నా రూపముల పేర్లలో చిక్కుకొని అవియే సత్యములని నమ్మి అస్థిపంజరములలో చిక్కుకొనుచున్నారు. అక్రూరుడు లాంటి వాళ్ళు అన్నమాట. అక్రూరుడు అంటే పరమాత్మ అంటే ఆ శంఖచక్రాలు అది మొత్తం అట్లా వస్తేనే ఆయనే పరమాత్మ అని. అంటే విడిగా కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన ఈయనే నారాయణుడు అంటే ఒప్పుకోడు, శంఖచక్రాలతో వస్తేనే ఒప్పుకుంటాడు. అట్లా లోకంలో ఉన్న వాళ్ళు అలా ఉన్న ఎక్కువ మంది అట్లాంటి వాళ్ళే కనుక అది చెబుతున్నారు. మీరు నా వెంట వచ్చుచు నా భౌతిక శరీరం నడుచున్న వేదమూర్తిని దర్శించుతున్నారు. మీరు అట్లా కాకుండా నా వేదమూర్తి, ఇక్కడ వేదమూర్తి అంటే వేదం అంటే మళ్ళీ పుస్తకం అని కాదు, విద్ అంటే జ్ఞానము అని తెలుసుకుంటా అని. అంటే అక్కడ ఏం తెలుసుకుంటున్నారంటే ఆయన అసలైన స్వరూపం ఏమిటో ఇన్ని రూపాలుగా వస్తుంది వాడే అని తెలుసుకున్నారు. ఆ దర్శనం అనేటువంటిది మీకు కలిగింది అని. అప్పుడు మైత్రేయుడు అడుగుతున్నాడు, నీ మంత్రమయమైన పరబ్రహ్మజాలమును నువ్వు నీ మంత్ర మార్గం అంతా కూడా తర్వాత కాలంలో అంటే మనకు మంత్రజాలంలో వస్తుంది. యుద్ధాలు చేసి కొంతకాలం చేశాడు, శత్రు సంహారం, శత్రువులు అనకూడదు, దుష్ట సంహారం చేశాడు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ఇలా చేసుకుంటూ పోతే ఎవడు మిగలడు, కాబట్టి ఇలా కాకుండా వాళ్ళలో ఉండేటువంటి ఆ దుష్టత్వాన్ని పోగొట్టడం అదే నేను సంకల్పించాను అని అంటాడు ఆయన. అని దానికోసం ఈ యుగం అయిపోయిన తర్వాత వచ్చే యుగంలో కూడా నా నీ సూక్ష్మదేహాన్ని తీసుకొని నేను నా కథంతా నడుపుతాను అని చెప్తాడు మైత్రేయులతో. అందుకని మైత్రేయులు అడుగుతున్నారు, నా సూక్ష్మదేహం ద్వారా చేస్తానని నాకు ఎవరికి చెప్పుకున్నావు, అది నీ సూక్ష్మదేహం ద్వారా చేయడానికి వీలు పడదా? అంటే మైత్రేయుడు ఆయన కూడా అంటే అక్కడ మైత్రేయుడు ఆయన అజ్ఞానంలో పడ్డాడని అర్థం కాదు. మైత్రేయుడు అంటే నువ్వే పరమాత్మ కదా, నీ సూక్ష్మదేహం ద్వారా చేయొచ్చు కదా, మళ్ళీ నాలాంటి వాడు సూక్ష్మదేహం ఎందుకు అని కొంచెం చిన్న ఇది. నువ్వంటే సృష్టి మొత్తాన్ని నీలోంచి వస్తుంది, నీలోనే ఉంటుంది, నీళ్ళకే లయం అవుతుంది అలాంటి వాడివి. నీ సృష్టిలో ఒక భాగం లాంటి వాడు మేము. అని నా సూక్ష్మదేహం తీసుకోవాల్సిన అవసరం ఉంది, నీ సూక్ష్మదేహం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చెప్తాడు, నాకు అసలు ఒక దేహం అంటూ ఏం లేదు, సూక్ష్మదేహం లేదు, ఏ దేహం లేదు అసలు అని చెప్తాడు. వీళ్ళకి అలా ఇన్ని రూపాలుగా కనబట్టేటప్పుడు తనకంటూ దేహం లేదు. ఒకడికి ఆకాశ స్వరూపుడుగా కనబడచ్చు, ఒకడికి గుణాత్మక స్వరూపుడుగా ఆ రకమైన రూపంతో కనబడచ్చు. ఇలా ఇన్ని రూపాలతో కనబడుతున్నదంతా అంతవరకు సత్యమైనప్పటికీ ఇవన్నీ కలిపి సత్యం. కానీ ఇందుకు ఆయనకేంటంటే ఆయనకంటూ ఒక దేహం అప్పుడు కన్ఫైన్ అవుతుంది. దేహం అంటూ ఉంటే దేహం అది దేహబద్ధుడైపోతాడు. కార్యవశమున ఎవరి సూక్ష్మదేహమైనను వినియోగింపవలను. మీరిద్దరును నా కట్టివారే. అంటే ఆయన యొక్క ప్రణాళిక నడవడం కోసం అలా దానికి సంసిద్ధమై అర్పణ చేసిన జీవించినటువంటి వాళ్ళు సిద్ధపడ్డవాళ్ళు. అక్కడ సిద్ధ పురుషుడి సూక్ష్మదేహం కావాలన్నావు కదా. అక్కడ సిద్ధ పురుషుడు అంటే సిద్ధులు అంటే మహిమలు మనం అనుకునేదని కాదు, సిద్ధపడి జీవించిన వాళ్ళు. సిద్ధో భవతి అని చెప్పి మనకు మాస్టర్ గారు నారదభక్తి సూత్రాల్లో కూడా చెబుతూ భీష్ముడి గురించి చెబుతారు.
అంటే ఏమంటే మీరు ఎలా పోతారో తెలియజేస్తారో మిమ్మల్ని లేపేస్తామని అడిగితే ఎవరు రెడీ అవుతాడు? దానికి సిద్ధపడ్డాట ఆయన. తను ఎలా పోవాలో ఆయనే ప్లాన్ చెప్పాడు. అంటే ఎన్ని మాటలు చెప్పినా చివరికి మనం పోవడం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పని చేయలేంగా. అది కాబట్టి సిద్ధో భవతి అంటే అర్థం అంటే ప్రాణం పోవడం గురించనే కాదు, దానికే లెక్క చేయనివాడు ఇంక దేనికి లెక్క చేయడు కాబట్టి అని. ఆ రెడీనెస్ ఎవరికైతే ఉంటుందో అదని అట్లాంటి వాళ్ళు సిద్ధులు అన్నారు. అందుకని ఈ మనం అనుకునే మామూలుగా లోకంలో మహిమలేవో కొన్ని చూపెట్టి బుడబుక్కల వేషాలు వేసేవి కాదని చెప్పారు మాస్టర్ గారు. దాన్ని ఐశ్వర్యములు అన్నారు. వాళ్ళకు ఉండేవాడిని ఐశ్వర్యములు అంటారు, ఈ సిద్ధులు కాదవి అని చెప్పారు మనకి. మీరిద్దరూ నాకు అట్టివారే అని చెప్పారంటే మీ సూక్ష్మదేహాలు దానికి రెడీనెస్తో మీరున్నారు, మీ ద్వారా నేను అవి నడపగలను. మూడవ వాడిగా విదురుణ్ణి చేయాలని మానవ ప్రయత్నం చేశాను అంటున్నాడు ఆయన. ఆయనంతటి వాడు ఆ మాట చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది విదురుడు మరి ఆయన కూడా సమర్పణ బుద్ధితో జీవించిన వాడే. ఆయన ఎందుకు కాలేకపోయాడంటే ఒకే ఒక కారణం అని చెప్పారు. అదేమిటంటే తనను అవమానపరిచినప్పుడు దుర్యోధనుడు కామ్గా చూస్తూ ఊరుకున్నాడు. గుడ్డివాడిగా ఉన్న విషయం అంతా తెలిసి కూడా కామ్గా ఇదేమిట్రా అని అడగలేదట ధృతరాష్ట్రుడు. దాంతో ధృతరాష్ట్రుడి మీద ఆయనకు లోపల కోపం ఉందిట. ఆ కొద్దిపాటి కోపం ఉండటం అనేటువంటిది కారణంగా ఆయన భౌతికంగా చివరిలో ఈయన సంకల్పించినప్పుడు వీళ్ళిద్దరూ రాగలిగారు కానీ ఆయన రాలేకపోయాట విదురుడు. మామూలుగా అయితే అక్కడ విదురుడు కూడా రావాలి. ఎందుకు రాలేకపోయాడు అంటే ఆ ఒక్క పచ్చి కొద్దిగా ఉండడం వల్లట. అంతటి వాడికి కూడా అంతటి వెళ్ళినప్పుడల్లా వాళ్ళింట్లోనే ఆయన దిగేవాడు, ఇంకెక్కడా తినేవాడు కాదు. ఆయన కూడా అంత సమర్పణ బుద్ధితో విదురుడు జీవించినటువంటి వాడు. కానీ ఆ చిన్న పచ్చి వల్ల దానివల్ల ఏం జరిగింది, అతన్ని నేను సిద్ధపరుద్దామని మానవ ప్రయత్నం చేశా కానీ తయారు కాలేకపోయాడు అంటున్నారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేమిటంటే కృష్ణుడు పరమాత్మ కదా, అంతర్యామి పరమాత్మ సర్వశక్తిమంతుడు ఇవన్నీ గలవాడు. ఆ మాత్రం విదురుణ్ణి తనే వాడిని రెడీ వాళ్ళు అటువంటి అది పోగొట్టి రెడీ చేయొచ్చు కదా. మానవ ప్రయత్నం ఏమిటి అక్కడ, మా సందేహం రావాలి కదా. అంటే మానవుడుగా దిగి వచ్చినప్పుడు మానవుడుగా చేయవలసిన ప్రయత్నం అనేటువంటిది అనేకమైన చేశాడు కృష్ణుడు కూడా. ఎక్కడ చేశాడు అంటే మహాభారత యుద్ధాన్ని, ఆ యుద్ధాన్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు మానవుడుగా. ఆ యుద్ధం దైవంగా ఆ యుద్ధం వస్తుంది, అందులో వీళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ అనేటువంటి జరిగి వాళ్ళందరూ ఇదైపోతారని తెలుసు. కానీ మానవుడిగా ఆ వినాశాన్ని ఆపాలి అని ప్రయత్నం చేశాడు. అందుకని రాయబారం వెళ్ళాడు. అవి ఆయన తెలియదేమిటి రాయబారం ఎందుకు, అక్కడి నుంచి వాళ్ళందరినీ ఒక్కసారి సంకల్పిస్తే లేచిపోతారు వాళ్ళందరూ. ఆ 18 అక్షరాహుల సైన్యంతో తర్వాత మొత్తం అందరూ వాళ్ళందరూ ఈయన తలుచుకుంటే, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు కూడా వీళ్ళు అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు వేసిన బాణాల వల్ల వాళ్ళు చచ్చిపోయారని ముందు అనుకున్నారు. కానీ కాదు, అవతల వాళ్ళు వేసినటువంటి బాణాలు అర్జునుడికి ఎందుకు రాలేదో అతనికి అర్థం కాదు అర్జునుడికి. తర్వాత ఈ పురుషమేధంలో కృష్ణుడి యానం తర్వాత వచ్చిన తర్వాత అంటాడు కదా, ధర్మరాజుతో చెప్తాడు, ఆ యుద్ధంలో అవతల వాళ్ళు వాళ్ళు భయంకరమైనటువంటి అస్త్రాలు బాణాలు వేసినా నాకు ఒక్కటి కూడా తగలలేదు, నేను వేసింది వాళ్ళకి తగిలింది. దీనికి కారణం ఏంటంటే ఆయన చూపుల వల్ల వాళ్ళు నిర్వీర్యం అయిపోయారన్నాడు అవతల వాళ్ళు. ఎందుకంటే ముందు సారథిగా కూర్చున్నాడు కాబట్టి. మరి అంతటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు విదురుడిని రప్పించడానికి మానవ ప్రయత్నం ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. సంకల్పించి ఆయన కూడా ఇక్కడికి వచ్చేట్టుగా లాగేయచ్చు. కానీ అంత ముందు చాప్టర్లో చెప్పారు, ఆయన స్వప్నంలో ఉన్నాడు. స్వప్నంలో అంటే స్వప్నంలో మళ్ళీ స్వప్నం ఉంది, దానిలో ఇరుక్కుపోయాడు. స్వప్నంలో మెడుకు వచ్చేట్టుగా స్వప్నం వచ్చి ఉంటుంది. అంటే ఇది ఊహించడం చాలా కష్టం. మనకి ఎప్పుడైనా మనకైతే కానీ తెలియదు. అది స్వప్నంలోంచి మనం స్వప్నం ఉన్నాము, అందులోంచి మెడుకు వచ్చింది మనకి అని స్వప్నంలో అనిపించింది. అంటే ఈ మడతలు అన్నమాట, ఒక స్వప్నంలో ఇంకో స్వప్నం లోపల. అంటే మనకి చూసారా కొన్ని పూతరేకులు అంటారు, అవి ఒకదాంట్లో ఇది మడత దీంట్లో అది మడత అని పూతరేకులు అవి తీస్తుంటే మడతలన్నీ లోపల ఉంటాయి. అలాగా ఈ లోపల స్వప్నంలో స్వప్నం పాపం మెడుకు వచ్చింది కానీ ఆ మెడుకు వచ్చినట్టుగా అది స్వప్నం వచ్చింది కానీ పూర్తిగా మెడుకు రాలేదు, ఎందుకని రాలేకపోయాడు అన్నారు.
మరి ఈయన చేయలేడా పని? భగవంతుడైనా సరే అది మానవుడుగా ఆ ప్రయత్నం చేశాడు తప్ప అక్కడ ఎందుకని జరగలేదు అంటే ఆ కాస్త ఎన్ని తీర్థయాత్రకి వెళ్ళొచ్చినా ఎలా చేసినా ఎంత చేసినా ఆయనకి ఆ కాస్త ఉండిపోయింది లోపల. అది ఇక్కడ చెప్పాడు ఆ రహస్యం. అది ఉండిపోవడం వల్ల దాని నుంచి బయటికి రాలేకపోయాడు. అందువల్ల చివరికి దర్శనం కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోలేకపోయాడు విదురుడు అని. అందుకని నీకు చెప్పినటువంటి ఈ బ్రహ్మ విద్య అంతా నువ్వు వెళ్ళి వాడిని బోధించు అని మైత్రేయుడికి చెప్పాడు కృష్ణుడు. ఎందుకంటే ఈ లోపల రాలేడు దగ్గరికి ఎలాగోనో, నేను శరీరం వదిలేసే లోపల. అందుకని నువ్వు మైత్రేయుడి ద్వారా తను పనిచేస్తాను సూక్ష్మ శరీరం ద్వారా అన్నాడు కదా. అందుకని నువ్వు వెళ్ళి వాడికి బోధించు అని చెప్పాడు. విదుర మైత్రేయ సంవాదం అని మనకి భాగవతంలో వస్తుంది. దాంట్లో విదురుడు మైత్రేయుడికి కృష్ణుడు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా రహస్యాలని విదురుడికి చెప్పాడు అన్నమాట. అది విదురుడు కథ. ఇక్కడ మానవ ప్రయత్నం చేసాడంటే మానవుడుగా ఆయన మానవుడు ఆయన కాదు కదా, కానీ మానవుడుగా చేయవలసిన ప్రయత్నం చేశాడు అని అర్థం మానవుడిగా దిగి వచ్చినప్పుడు. ఇది బాగా క్లారిటీ ఇవ్వడానికి మాస్టర్ గారు మనకి ఇంకో ఉదాహరణ చెప్పారు. అర్జునుడు అడుగుతాడు అసలు రాయబారానికి వెళుతున్నప్పుడే, అసలు ఈ రాయబారం నువ్వు అడగటం వాళ్ళని వాడు ఒప్పుకుంటాడో లేదో ఇదంతా ఎందుకు, నువ్వు సంకల్పిస్తే ఏముంది, టక్కనే మా రాజ్యం మాకు వచ్చేట్టు చేయగలవు కదా, ఆ పని చేసేయచ్చు కదా అంటాడు. అంటే అప్పుడు ఆయన చెబుతాడు, మానవ ప్రయత్నంగా నేను వెళుతున్నాను, దైవంగా ఏం చేయాలనేది నువ్వు కాదు నేను కూడా కాదు నిర్ణయించేది. ఇప్పుడు మానవుడిగా వచ్చాడు కదా, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలని డిసైడ్ అవుతుందో అది దైవం అంటే, అది అప్పుడు డిసైడ్ అవుతుంది అన్నారు. ఎందుకంటే దైవానికి అందరూ ఒకటే, అర్జునుడు ఒకటే, కౌరవులు ఒకటే. అక్కడ వాళ్ళు చేసిన దుష్కర్మ ప్రభావంగా ఏం జరగాలో జరుగుతుంది, అది జరిగింది. అక్కడ దైవంగా ఏం చేయాలో అది నిర్ణయిస్తాడు. అంతేగా మరి మనం చూస్తూ ఉంటాం, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రెండు పార్టీల్లో ఎవరు కావాలో ఇద్దరు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తారు, ఇద్దరు మొక్కుకుంటారు. అంటే స్వామికి ఇద్దరు ఒకటే, మనకి అది అంతుపట్టదు. ఇద్దరు ఒకటే ఎలా అవుతారనిపిస్తుంది. అంటే ఎవరో ఒక పక్షాన మనం వహించి ఉంటాం కాబట్టి ఇంకో పక్షం వాడు ఎట్లా, వాడు మంచివాడు కాదు కదా, వీడైతే మంచివాడు, ఈ లెక్కలని మనవి. మాస్టర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాడు కోర్టులో కేసు వేసాట ఇంకోటి మీద, ఏదో ఆస్తి కదా దేని మీద వాడి మీద కేసు వేశాడు. వేసి వీడు వేసిన వాడు ఏం చేశాడు, రోజు సుందరకాండ పారాయణ చేశాడు కేసు గెలవడానికి. అవతల వాడు కూడా సుందరకాండ పారాయణ చేశాడు వాడి దుంపదగా, వీడు తెలియకుండా. ఇప్పుడు హనుమంతుడు వాడిని గెలిపిస్తాడా వీడిని గెలిపిస్తాడా అన్న చిక్కులో పడ్డాడు. ఆయన చిక్కులో పడ్డాడు, వీళ్ళు చిక్కుల్లో పడతారు. ఎందుకంటే సుందరకాండ పారాయణ చేస్తే నీ కేసు గెలిపిస్తా అని అన్నానా అంటాడు. సమాధానం ఏముండదు అక్కడ. మనం అనుకుంటాం సుందరకాండ పారాయణ చేస్తే మీరు అనుకున్నవన్నీ అవుతాయని ఎవడో చెప్తాడు. అందుకే మనం అనుకున్నవి ఏమిటంటే అవతల మీ కేసు గెలవాలి, వాడిని దిరుక్షోభం చేయాలని అనుకుంటాడు వీడు. అవన్నీ ఆయన సపోర్ట్ చేస్తాడా? అందుకని మనం అనుకున్నవన్నీ వాళ్ళ మీద పెడతాం మనం, అది మనం చేసేటువంటి పని. ఇక్కడ మానవ ప్రయత్నం చేశాను, కానీ వాని స్థానమున పరీక్షిత్తు సంసిద్ధుడయ్యాను. అట్టి సమగుణ బుద్ధితో ఎవరయ్యారంటే పరీక్షిత్తు. అందుకే ఈ గ్రంథంలో పురుషమేధానికి నాయకుడు కృష్ణుడా, పరీక్షిత్త తెలియనంత అభేదంతో అంత స్థితి పొందాడు అని మాస్టర్ గారు ముద్దు మాటలో రాశారు పరీక్షిత్తు గురించి. అతడు ప్రభువు కాగలడు, అతని యందు ధర్మశాసకమైన వేదము యొక్క క్షాత్రమూర్తిని నిలిపెదను. ఇక్కడ వేదము యొక్క క్షాత్రమూర్తి అన్నారు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే వేద ధర్మం ఏదైతే ఉందో ఆ క్షాత్రధర్మము, దానికి తగినటువంటి అర్హత కలిగిన వాడిగా అతను నేను నిలుపుతూ ఉన్నాను. అంటే అతని ద్వారా ఆ ధర్మం అనేటువంటిది లోకంలో స్థాపింపబట్టం అనేది చేసేది ఎవరు అంటే స్వామియే. కాబట్టి మనకు మామూలుగానే లోకంలో నా విష్ణు పృథివీపతి అనేది కూడా అందుకే వచ్చింది. విష్ణు అంటే ఏమిటి? స్థితి కల్పించేవాడు, పరిపాలన అంతా చక్కగా ఉండేట్టు చూడటం అని స్థితి. కాబట్టి ఆయన యొక్క అంశ లేనిది ప్రభువు కాలేడు అని వెంటనే మనకు డౌట్ వస్తుంది. అయితే ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళ విష్ణుమూర్తి స్వరూపమైనా మరి లోకంలో రకరకాలుగా మనల్ని ఏడిపిస్తున్నదంటే అది కూడా ఆయనేట. అదేంటండి అంటే మనం దానికి డిజర్వ్డ్ కాబట్టి అన్నారు. మనం ఎట్లాంటి వాళ్ళం అట్లాంటి ప్రభు వస్తాడు అని రాముడు మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు. రాముడు పరిపాలించేట అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండి రాముడు లాంటి వాడు రావాలంటే రాడు. అప్పుడు వాళ్ళందరూ ధర్మబద్ధంగా జీవిస్తూ కర్తవ్యాలను ఎగ్గొట్టకుండా చేస్తూ బాధ్యతలకై పాటుపడుతూ ఉన్నారు కాబట్టి రాముడు లాంటి రాజు వాళ్ళకు వచ్చారు అని చెప్పారు. యథా రాజా తథా ప్రజా కాదని చెప్పారు, ఇటు నుంచి అటని చెప్పారు. కాబట్టి పరమ దుర్మార్గుడు ఒకడు వచ్చాట అంటే మనం దానికి డిజర్వ్డ్, మనం దానికి కరెక్ట్గా అలాంటి క్వాలిటీస్తో మనం ఉన్నాం కాబట్టి సమాహార చైతన్యంగా అలాంటి వాడు వచ్చాడని అర్థంట. చావా మోదేట అంటే మనమే దానికి డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కాబట్టి మోదేయాడని అర్థంట.
అతడు బ్రహ్మావర్తమున ధర్మమునకు శిరస్సుగా మెలగును. పరీక్షిత్ అనేవాడు ఈ బ్రహ్మావర్తానికి ధర్మమునకు శిరస్సుగా అంటే నిర్ణయించేవాడిగా అతను ఉంటాడు అని. కాలమయుడైన ధర్మమూర్తికి శిరస్సుగా వర్తించు సంవత్సర పురుషుడైన భాస్కరుడు ఎల్లుండి మేషమాసమున వర్తించును. అంటే త్వరలో మేషమాసం రాబోతూ ఉంది, మీనమాసంలో ఉందన్నమాట. అప్పుడు అందే పరీక్షిత్తు పట్టాభిషేకము అంటే ఆ మేషమాసంలో పరీక్షిత్తు పట్టాభిషేకం జరుగుతుంది అని. మేషమూర్తి వర్తింపజేయు క్షాత్రధర్మమునకు అధిపతి అయి మరువు పరీక్షిత్తును రాజ్యపథము నడిపించును. మనకు మాస్టర్ గారు ఈ పరమగురు చూస్తూ మరువు దేవాపి, కలియుగం తర్వాత కూడా మళ్ళా మరువు దేవాపిలో మరువు అనేటువంటి ఆయన రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి దానికి ప్రభువు ఆయన అవుతారు అని. కాబట్టి ఈ రాజుల ద్వారా వెనక ఉండి నడిపించేటువంటిది ఎవరు అంటే మరువు. కాబట్టి ఆ మరువు అనేటువంటి వాడు ఆ క్షాత్రధర్మానికి అధిపతి అయి నడిపిస్తాడు అని చెబుతున్నారు. మనువు సింహమాసమునకు అధిపతి అయి నా మంత్రజాలమును జీవుల హృదయములలో ఉపదేశించును. దానితో అపరాధులు క్షమింపబడి నా మార్గమునకు మరలింపబడుతురు అన్నారు. మనువు అంటే మాస్టర్ గారు చెప్పారు మనకు. మామూలుగా ఇప్పుడు మనుధర్మశాస్త్రం అంటారు, దాని గురించి బోలెడు కాంట్రవర్సీస్, అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఇదేమిటి మనువు ఇలా చెప్పాడు అంటే మాస్టర్ గారు క్లియర్గా మనకి ఇచ్చారు. మనువు అంటే మనుధర్మశాస్త్రం అనే పుస్తకం కాదు అని చెప్పారు. రకరకాల కాళిదాసు ఇచ్చిన కొన్ని శ్లోకాల్లోనూ లేదా ఇంకా కొన్ని గ్రంథాల్లో ఉన్న శ్లోకాల ద్వారా మనువు ఏ విధంగా ప్రవర్తిల చేశాడు ఆయన ధర్మాన్ని అనేది మనకు తెలుస్తూ ఉంది. దాన్ని మనుధర్మము అంటారు, అంతేగాని ఈ పుస్తకం కాదు. మనువు అంటే మాస్టర్ గారు మనకు క్లియర్గా ఇచ్చారు. నారద భక్తి సూత్రాలంటే నారదులు ఇచ్చినవి కాదు, నారదులు పుస్తకం రాశాడని కాదు, ఆయన ఏదైతే ఆచరించి చూపెట్టి ఇది అని చెప్పాడో దాన్ని ఆ తర్వాత వాళ్ళు పుస్తకంగా రాసుకుంటే అది నారద భక్తి సూత్రాలు అయింది అన్న. అట్లాగే మనువు కూడా తర్వాత ప్రక్షిప్తాలు వచ్చి ఉండొచ్చు, కానీ అసలైంది ఏమిటి ఆ మనువు అనేటువంటి వాడి అంటే మనకు రఘువంశం ఇలాంటి కావ్యాలు తీసి చూసుకుంటే రాజులు ఎలా పరిపాలించారు చూస్తుంటే ఆ మనువు చెప్పిన మార్గంలో వాళ్ళు నడిచారని అక్కడ కాళిదాసు తెలియజేస్తారు. ఇది కూడా మాస్టర్ గారు మనకు తెలియజేసింది, భావరస ప్రకాశంలోనే ఇచ్చారు కొన్ని చోట్ల. కాబట్టి అట్లా ఆ మనువు అనేటువంటి వాడు మానవులు అనేవాడు ఎట్లా పరిపాలింపబడాలి, ఎట్లా జీవించాలి అనేటువంటిది ఆయన ఇచ్చి ఉన్నాడో అది దాని ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు క్షమింపబడి అపరాధులు అన్నారు. ఇక్కడ దీనిలో ఏంటంటే దుర్బలులు దుష్టులు రెండు రకాలని చెప్పారు మాస్టర్ గారు. అంటే ఒక బలహీనతతో తప్పుగా ప్రవర్తించేవాడును ఉద్దేశపూర్వకంగా కావాలని నలుగురిని అపకార బుద్ధితో చేసేవాడు వాడిని దుష్టుడు అంటారు. ఈ దుర్బలులు అనేవాళ్ళు బలహీనతతో చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు దుష్టుడు కాదు, దుర్బలుడు అంతే. అలాంటి వాళ్ళందరూ క్షమింపబడతారట, నా మార్గమునకు మరలింపబడతారు. నెక్స్ట్ దేవాపి ధనుర్మాసమునకు అధిపతి అయి నన్ను అన్వేషించు నరుల మూలాధార మార్గమున శైలపుత్రుని పరాశక్తిగా ఉద్బోధించును. అంటే యోగ మార్గము ద్వారా అని అర్థం అన్నమాట. అగస్త్యుడు మహాసిద్ధుడై కుంభమాసమునకు అధిపతి యగును. అతను జీవుల హృదయమునకు ఎప్పటికప్పుడు నవయుగ స్వరూపుడై జ్ఞానమును ప్రసాదించును. మాస్టర్ సివి గారిని కూడా మాస్టర్ గారు కుంభ సంభవుడు అని చెప్పింది ఇదే. ఇక్కడ జ్వాలాకూరుడు మిథున మాసములకు అధిపతి వివిధ కంఠధ్వనులలో వివిధ భాషలలో ఇక్కడ ఆయన కొంటగా చెప్పారు మాస్టర్ గారు. అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఏలిసిఏబిలి ద్వారా అక్కడ ఆంగ్లంలో ఇచ్చారు, ఇంకో పక్కన బ్లావెట్స్కి ద్వారా ఇచ్చారు. అనేక మందికి అనేక పాశ్చాత్య దేశాల్లో రకరకాల భాషల్లో ఈ రోజున ఆ వేద సంప్రదాయానికి సంబంధించిన అసలైనటువంటిది ఏదైతే ఉందో ఆ విద్యలన్నీ కూడా ఆ మార్గం అంతా కూడా రకరకాల భాషల్లో గ్రంథాలుగా రావటం కానీ అక్కడ ప్రవర్తన చేయడం కానీ ఇదంతా చూసుకుంటున్నవాడు జ్వాలాకులుడు. అందుకని అక్కడ వివిధ కంఠధ్వనులలో వివిధ భాషలలో అని చెప్పడం జరిగింది. నా మందులజాలం వ్యాపింపజేయును. నరుల శిరస్సు నుండి పాదం వరకు గల దేహమందుల వ్యూహములను ద్వాదశ మాసమూర్తి అయిన భాస్కరుడు త్రయీమయమూర్తి అయి వేదకిరణమును నింపుతుండగా నరులు నావారుగా కొందరు తాముగా కొందరు జీవయాత్ర సాగించరు. అంటే ఇది ఎప్పుడు జరిగేటువంటి శాశ్వత కథ. లోకంలో ఎప్పుడు కూడా కొందరేమో ఆయనకు సమర్పణ చెంది జీవించేటువంటి వారుగా కొంతమంది ఉంటారు. అలా కాకుండా నా జీవితం నాది అని జీవించేవాళ్ళు ఉంటారు. ఇందులో నాకు అర్పితమైన వారు వేదధర్మమును అనుసరించరు. ఆయనకు అర్పితమై ఎవరైతే చేస్తారో దాన్నే వేదధర్మము అంటారట. ఆయనకు అర్పితం అంటే ఇక్కడ ఇండివిజువల్గా కృష్ణుడు అని కాదు, ఆ మార్గానికి అర్పితమై జీవించేటువంటి వాళ్ళు అని. తాముగా జీవించేవారు మ్లేచ్ఛ ధర్మమును జీవించువారు. మనం లోకంలో ఏమంటూ ఉంటామంటే పాశ్చాత్య దేశాలు మ్లేచ్ఛులు అని, మిగతా వాళ్ళంతా ఆర్యులు అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అదే మాస్టర్ గారు ఎప్పుడు అది చెప్పలే. ఎవరైతే పాషండ ధర్మము వేదధర్మము రెండు చెప్పారు. అంటే వేదధర్మము అంటే ఇక్కడ అర్థం వేదం అంటే ఋగ్వేదం ఏదో మతానికి ఒక భాషకి సంబంధించినవని కాదని. వేదం అంటే ఈ సృష్టి విజ్ఞానము,
ఈ భగవంతుడి వ్యూహం ప్రకారం ఈ సృష్టి ఏదైతే నడుస్తూ ఉందో దానికి అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు వేదధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళు అని అర్థం. దానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాషండ ధర్మము లేదా మిలేచ్ఛ ధర్మము అంటారని కూడా చెప్పారు. మొదటి వారు మనువు సంతతిగా వేదమూర్తులై చరింతురు. మొదటి వాళ్ళు మనువు సంతతి అంటే మానవులుగా చరిస్తూ ఉంటారు అని. అంటే మిగతా వాళ్ళు మానవులు కాదా అంటే మనిషి రూపంలో ఉన్న వాళ్ళు ఇంకా జంతు కక్షలో నుంచి ఆకారాలు వచ్చినాయి కానీ ఇంకా లక్షణాలు రాలేదని అర్థం. సత్యసాయిబాబా ఒకసారి ఒక మహాశివరాత్రికి అక్కడ ఉన్న జనమందరినీ చూస్తూ మీరందరూ కూడా రామాయణ కాలంకి చెందిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అన్నారట. ఒక్కసారి అందరూ ఆహా ఈరోజు ఇక్కడ మనం వచ్చిన వాళ్ళందరూ రామాయణ కాలం అని వాళ్ళంట స్వామి చెప్పాడని ఏమో ఆనందపడ్డారు. కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పుడు చెప్పారట ఏమిటి అంటే రావణ వధ జరిగిన తర్వాత అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడా అయ్యా మా గతి ఏమిటి అని అడిగారట. మీ సంగతి నేను తర్వాత చూస్తానట. వాళ్ళే మీరు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత అంటే ఆ బ్యాచ్ ఇప్పుడు మీరు ఉన్నవాళ్ళు అని. అంటే మందరజాల మార్గం అంటే ఇదే. అంటే వాళ్ళందరూ ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రాక్షసులుగా ఉన్నవాడంటే వాడికి ఉన్నటువంటి హింసా బుద్ధి ఇంకెవరిని ఎలా మోదుదామా, ఎలా ఆక్రమిద్దామా, ఎలా కబ్జాలు చేద్దామా, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా అక్కడ రాక్షసులుగా ఉన్నప్పుడు మనుషులుగా వచ్చారు, ఆకారాలతో వచ్చారు. ఆకారాలతో వచ్చినంత మాత్రాన లక్షణాలు రావాలని లేదుగా. మాస్టర్ గారు చెబుతారు జ్వాలాకులుడు చెప్పాడని చెప్పి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే జంతు కక్షలో నుంచి మానవ కక్షలో కొంతమంది రిక్రూట్ అవుతారట. ఆ ఫస్ట్ టైం వచ్చిన వాడు ఎలా ఉంటాడు అంటే ఇంకా ఆ వాసనలు అప్పుడే పోవుట పూర్తిగా. దానికి మాస్టర్ గారు చెప్పారు ఒక దానిమ్మ చెట్టు ఉందనుకోండి, ఆ దానిమ్మ చెట్టుకి వెళ్ళి చూస్తే మనం చిన్న పిందెలు ఉంటాయి, ముందు పువ్వు కనబడుతుంది, కొన్ని పూలు కనబడుతూ ఉంటాయి. అదే చెట్టు కొన్ని పిందెలు ఉంటాయి, కొన్ని కాయలు ఉంటాయి, పసరుకాయలు ఉంటాయి, కొన్ని పెద్ద కాయలు ఉంటాయి, కొన్ని పండ్లు ఉంటాయి. ఒకే చెట్టుకి ఇన్ని రకాల స్టేజెస్ ఉన్నట్టు లోకంలో ఇన్ని రకాల వాళ్ళు ఉంటారట. అందరినీ మనం మామూలుగా మనిషి అనే పిలుస్తాం, మానవుడనే పిలుస్తాం. కానీ మానవుడు పిలిచే వాళ్ళందరూ ఒకే స్టేజ్లో లేరు. ఒకడప్పుడే జంతు కక్ష నుంచి వచ్చున్నాడు, ఆకారం వచ్చింది. అలాంటి వాడు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, వెనక హారను కొట్టిన వాళ్ళు లేవడు. అంటే హారను కొట్టావు కాబట్టి నేను కదలను, నువ్వు పక్క నుంచి పో అని చెప్పినట్టుగా వాడు అలా ఉంటాడట. అంటే ఎత్తుమొద్దు స్వరూపం అని అర్థం అని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి లోకంలో అందరూ ఒకే రకమైనటువంటి లక్షణాలతో లేవు మనుషులుగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మనువు సంతతిగా వేదమూర్తులే జరిస్తారు అంటే ఎవరైతే ఆ మార్గం నడుస్తారో వాళ్ళని మనుషులను పిలవాలట. అందుకే మాస్టర్ గారు చెప్పారు అసలు ముందు మనిషి ఆకారం రావడం కాకుండా మానవత్వ లక్షణాలు మనలో పరిపూర్ణం అవ్వాలన్నారు. పరిపూర్ణం అయితే దాన్నే దివ్యత్వం అన్నారు. దివ్యత్వం అంటే ఇంకేదో కాదు, దీనిపైది ఇంకా దీంతో అయిపోలేదని చెప్పారు మాస్టర్ గారు. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, దీంతో అయిపోలేదు, డివైన్ కింగ్డమ్ ఉందని చెప్పారు మనకి. బయట లోకల్లో మామూలుగా 4 వరకు పాఠాల్లో కూడా కొంతమంది చెబుతుంటారు. కానీ డివైన్ కింగ్డమ్ ఉంది. డివైన్ కింగ్డమ్ అంటే మాస్టర్ గారు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే సువర్ణ సోపానాలకు చెబుతూ చెప్పారు. మానవత్వం నుంచి దివ్యత్వానికి అంటే అర్థం ఏంటంటే మానవత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఎవరిలో అయితే వెలసిల్లుతాయో 100% దాన్నే దివ్యత్వము అంటారు. దివ్యత్వం అంటే వేరే ఇంకేదో కాదు. మిగిలిన వారు కార్యదక్షులు కాగోరి దక్ష సంతతిగా జీవించి ఈ యాదవుల వలనే దేహములు విడుతురు. జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ దక్ష సంతతి అన్నారు అంటే ఎవడికి వాడు నేను డెవలప్ అవ్వాలి, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అని ఎవడైతే జీవిస్తూ ఉంటాడో, ఎవడి కుటుంబం, వాడి ఇల్లు, వాడి కుటుంబం ఇది జాగ్రత్త పడదు, ఎలా డెవలప్ అవుదాం, ఇదంతా నా యొక్క ప్రజ్ఞే, నేను సాధిస్తున్నాను అని ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళతో దక్ష సంతతి అని చెప్పారు. వాళ్ళు ఈ యాదవుల వలనే దేహములు విడుతురు అంటే మరి పరమాత్మ కూడా వాళ్ళ వంశంలోనే పుట్టినప్పటికీ ఆయన రక్షించలేదా అంటే రక్షించడం అంటే అర్థం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టే దానికి కావాల్సిన మార్గం ఇస్తారు, దాన్ని పాటిస్తే ధరిస్తారు. లేకపోతే వాళ్ళు నశిస్తుంటే అయ్యో మన వంశం వాళ్ళు నశిస్తున్నారే అనేది ఆయనకి ఏమి ఉండదు. మన అనేది ఏం లేదు ఆయన కొత్తగా. ఆయన కాంతి ఎవరు లేరు. అంతమంది కొట్టుకొని వస్తూనే ఆయన ఏం ఆపలే, చక్కగా లీలగా చూశాడు. అదేంటంటే అన్యాయం కదండి, తన వాళ్ళని కాపాడద్దా, ఇదేమన్నా తన వాళ్ళు పరాయి వాళ్ళు రెండు ఉంటే ఆయన కూడా పొలిటికల్ గాడ్ అవుతారన్నారు మాస్టర్ గారు. ఆయన పొలిటికల్ కాదు, గాడ్ ఈజ్ ఓన్లీ గాడ్ అన్నారు మాస్టర్ గారు. ఒకరి శిరస్సులు ఇంకొకరు ఖండించుకొందురు. వాసుదేవ నేను 5:30 దాకానే పొరపాటు పడ్డాను, అలవాటు ప్రకారం 5:15 దాటింది. ఈ వివరణ అనేది రేపు చూద్దాం. వాసుదేవ.